పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇతని పేరు సర్వం. కానీ హాలీవుడ్లో అందరికీ ఒక పెద్ద డైరెక్టర్ పేరు చెప్పుకుంటాడు. సర్వంకి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరిక, కానీ డైరెక్షన్ ఒక్క ముక్క రాదు. మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని బ్లాక్మెయిల్ చేసి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. 7 చేపల కథల్లాగా సర్వం తన సినిమాలో 7 పిచ్చి రొమాంటిక్ కథలు రాసుకొని డైరెక్షన్ చేస్తున్నాడు. డైరెక్షన్ అంటే ఏంటో తెలియని సర్వం తన పిచ్చి కథ ఎలా తీస్తాడో, ఏం చేసి కంప్లీట్ చేస్తాడో చూద్దాం. సార్ అందరూ వచ్చినట్టేనా? షూటింగ్ లైన్ వాళ్ళు వచ్చినట్టే సార్. నా పేరు జేమ్స్ కెమెరూన్. నేను ఈ సినిమా డైరెక్టర్ని. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, స్టోరీ నేను చెప్పను. 40 డేస్ షూటింగ్. డైలీ నేను రాకముందే మీరు ఇక్కడికి వచ్చిండాలి. నేను వెళ్ళాకే మీరు వెళ్ళాలి. నాకు ఈ సీన్ నచ్చలేదంటే నరాలు తీస్తా. నాకు ఈ డైలాగ్ నచ్చలేదంటే డిక్కి పగలగొడతా. నాకెటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్పను. మీకిష్టం ఉంటే చేయండి, లేకపోతే వెళ్ళి జామకాయలు అమ్ముకోండి. ఏం అర్థమైందా? పెద్దగా చెప్పండి. అర్థమైంది సార్. ఏమైట్రా? ఇతని పేరు సిద్ధేశ్వర్. ఇతనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సెట్లో నా తర్వాత ఇతనే పెద్ద. మనం తీయబోయే సినిమా పేరు సర్వనాశనం. సినిమా పేరు అందరు గట్టిగా చెప్పండి. నోట్లో ఏం పట్టుకున్నారు? గట్టిగా చెప్పండి. సర్వనాశనం. సార్ మీరు చెప్పినట్టే మున్నాకి మీ అల్లుడికి సీన్ ప్లాన్ చేశాను సార్. ఓకే ఓకే. షూటింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీయా? అబ్బో తొక్కలో ఎక్విప్మెంట్, పోడి ఒక కెమెరానే కదా సార్. అదేలేరా రెడీయా? రెడీయే సార్. అయినా ఒక్క లైట్ కూడా వాడరా సార్? నో, నా క్రియేటివిటీతో ఒక్కొక్కడికి పిచ్చెక్కించేస్తా. ఇంతకీ నా ఎంట్రీ ఎలా ఉంది? పిచ్చెక్కిందా?
ఆ విషయం ప్రొడ్యూసర్ని అడగండి. రాని రాని చూద్దాం. హాయ్ ప్రొడ్యూసర్, శుభోదయం. రేయ్, మొత్తానికైతే నన్ను బ్లాక్మెయిల్ చేసి సినిమా తీస్తున్నావు. కంప్లీట్ చేస్తావా? ఆ దేవుడికి తెలియాలి ప్రొడ్యూసర్. సరే గాని నా ఇంట్రడక్షన్ ఎలా ఉంది? నీకేమైనా పిచ్చారా? కారు తీసుకొని రౌండ్ కొడుతున్నావు. ఇంత కార్ ఎవరిది? రెంట్ కారు ప్రొడ్యూసర్. రెంట్ ఎవడు కడతాడు? నీ బాబా? కట్టాల్సిన వాళ్ళు కడతారు కానీ చిన్న మ్యాటర్. ఈ హోటల్లో బిర్యానీ చాలా బాగుంది. షూటింగ్ అయ్యేంత వరకు డైలీ నాకు ఇక్కడ నుంచే బిర్యానీ కావాలి. వాడు ఆస్తులు అడుగుతాడు. రేయ్, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాలే ప్రొడ్యూసర్, ఇచ్చేసాయి. ఆ హీరోయిన్ ఎక్స్ట్రా చేస్తున్నాడని పోయిన సినిమా డైరెక్టర్ని చెప్పుతో కొట్టిందంట. నువ్వు మ్యాటర్ చెప్పు, నా జాగ్రత్తలు ఏమి ఉంటాలే. డైలీ షూట్కి రావడం నాకు కుదరట్లేదు. నా అసిస్టెంట్ని పంపిస్తాను అప్పుడప్పుడు. నువ్వే నాకు అసిస్టెంట్, మళ్ళీ నీకు అసిస్టెంట్లా? అవన్నీ మీకు అనవసరం సార్. మీకు ఓకేనా కాదా అది చెప్పండి ముందు. రెగ్యులర్గా వస్తే రా, లేకపోతే నేను తీసేస్తా. ఏం తమాషాలుగా ఉందా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది సినిమా హాల్ కాదు, సినిమా షూటింగ్. ఓహో, కంటిన్యూస్గా చేస్తే చేయ, లేకపోతే గెటౌట్. సరే మరి. హీరో అవుదామని వచ్చిన మీరు సడన్గా డైరెక్టర్ ఎందుకు అయ్యారో ఈ విషయం అందరికీ చెప్పి నేను గెట్అవుట్ అయిపోతాను సార్. వద్దులే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ అవసరం లేదు కానీ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ కొంచెం బుర్రున్న వాళ్ళని పంపించు అసిస్టెంట్స్గా. బుర్రున్న వాళ్ళని పంపిస్తే మీకు బుర్ర లేదన్న విషయం తెలిసిపోతుంది. మీతో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఎలాంటి వాళ్ళని పంపించాలో నాకు తెలుసు కానీ మీరు హీరోయిన్ని చూసుకోండి. ఎందుకు లేరా రిస్క్? చూస్తే తప్పులేదు సార్, ఎక్స్ట్రాలు చేస్తేనే తప్పు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? అర్థమైందిలే, వెళ్ళి పని చూసుకో. కాన్సెప్ట్ ఏంది కృష్ణ? నువ్వు పూజ లవర్స్, టైం దొరికినప్పుడల్లా మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది సరే, కాన్సెప్ట్ ఏంది? ఇదే భయ్యా కాన్సెప్ట్. ఏం హీరోయిన్ రెడీయా? సార్ మీ స్క్రిప్ట్ చదివాను సార్. స్క్రిప్ట్లో హీరోని గట్టిగా హక్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, రాసుకోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. ఉన్నాయి. అయితే మీరు ఫోన్లో చెప్పిన స్క్రిప్ట్కి ఈ స్క్రిప్ట్కి సంబంధం లేదు కదా సార్. నీకు అవ్వుందా పోయిందా? పోయింది సార్. నీకు ఫోన్లో చెప్పిన స్క్రిప్ట్ నేను సినిమాగా తీస్తే నీ అవ్వ కూడా ఈ సినిమా చూడదు. ఇది 1947 అనుకుంటున్నావా? నా స్క్రిప్ట్ ప్రకారం నువ్వు యాక్ట్ చేస్తే చెయ్యి, లేదంటే బస్టాండ్కి వెళ్ళి పూలు అమ్ముకోపో. కదరా? హాయ్ పూజ. హాయ్. నీకు ఇష్టం లేకుండా షూటింగ్కి వచ్చినావంటే అది డబ్బుల కోసమే అని నాకు అర్థమైంది. దానికో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వు ఇప్పుడు షూటింగ్ వదిలేసిపోతే డబ్బుల కోసం కష్టపడతావు. నా మాటిను. నన్ను నీ ఫ్రెండ్ అనుకో, నన్ను నీ అక్క అనుకో, చెల్లె అనుకో, ఆ చెట్టు అనుకో. ధైర్యంగా యాక్ట్ చేయి. నీ ఫ్యామిలీకి హెల్ప్ చేయి. రెడీ, యాక్షన్. ఓకే, కట్. ఇప్పుడు ఓ మంచి సీన్. నువ్వు ఈ అమ్మాయిని ఒక చెయ్యి నడుము మీదేసి ఇంకో చెయ్యి జుట్టులో పెట్టి ఇలా ఉంచి ఓ మంచి లిప్ కిస్. అర్థమైందా? సార్, చీటింగ్ షాట్ తీయమంటారా? ఏయ్, ఏం ఎక్స్ట్రాలా? చీటింగ్ షాట్ కాదు, నాకు న్యాచురల్గా రియాలిటీకి కావాలి. ఏయ్,
యాక్షన్. పెట్టరా, పెట్టు పెట్టు, ముద్దు పెట్టా. నీ పేరులోనే ఉంది అభినయం, నీ ఫేస్లో లేదు. రే కృష్ణ, ఎక్కడ చచ్చావురా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. లిప్ కిస్ ఉందని నేను చెప్పని చెప్పావా? చెప్పాను సార్, హీరోయిన్ రెడీ సార్, కానీ హీరో పెట్టనంటున్నాడు. ఏంది ఇటు చెప్పింది నిజమా? ఈ సీన్లో లిప్ కిస్ అవసరం లేదండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నా సినిమా బిజినెస్ కోసం అవసరమున్నా లేకున్నా నాకిష్టం వచ్చిన చోట లిప్ కిస్ పెట్టుకుంటా. లిప్ కిస్ ఆడియన్స్ కి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఏం తెలుసు నీకు? నేను లిప్ కిస్ పెడితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, కానీ చూసే ఆడియన్స్కి ఏం హ్యాపీనెస్ వస్తుంది డైరెక్టర్ గారు? రేయ్ నువ్వు ట్రా. నువ్వు అనవసరంగా వీడిని రికమెండ్ చేసావు. వీడు నా క్రియేటివిటీని చంపేస్తున్నాడు. నాకు పిచ్చెక్కిపోతుంది రే. అంటే ఆయన చెప్పింది కూడా పాయింటే కదా సార్. అంటే లిప్ కిస్ సీన్ అవసరం లేదంటవా? మీరు కూల్గా ఉండండి, ఈ సీన్ వదిలేయండి, నెక్స్ట్ సీన్కి ఫుల్ కోఆపరేట్ చేయమని చెప్తాను. అదేదో త్వరగా చెయ్యి. నెక్స్ట్ టైం వాడిని నా మాట లేదనుకో, నిన్ను వాడిని ఇదే షూటింగ్ స్పాట్లో గొయ్యి తీసి పాతేస్తా. మూత ఎవరు తీస్తారా? నీ ముత్తాత. సార్ ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఉంది సార్. ఈ రోజు కాదు, రేపని చెప్పు. ప్యాకప్. నమస్కారం సార్, మీ పేరు? జేమ్స్ కెమెరూన్. అదేంటి సార్, అది అవతార్ సినిమా తీసిన డైరెక్టర్ పేరు కదా? సుబ్బారావు అనే పేరు ఒకటికే ఉంటుందా? అతనికి మాత్రమే ఆ పేరు ఉండాలని రూల్ ఏమైనా ఉందా? క్వశ్చన్లు అడిగేటప్పుడు ఆలోచించి అడుగు. సారీ సార్, కంటిన్యూ. అది నేను తీసే సినిమా పేరు సర్వనాశనం. ఎవరవుతా సార్ సర్వనాశనం? నువ్వు, మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోతారు. అదేంటి సార్ అలా అంటారు? ఏదో స్టోరీ తెలుసుకుందామని అడిగాను. స్టోరీ మాత్రం ఎందుకులే, మొత్తం స్క్రిప్ట్ ఇస్తాను, మీ టీవీలో టెలికాస్ట్ చేసుకో. సారీ సార్, సారీ. కంటిన్యూగా 40 days షూటింగ్ ఉంటుంది. ఇది వెరైటీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకున్నా సార్? ఎవడ్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందా? ఇంకా షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ డేట్ అడుగుతావు? కొన్ని సినిమా వాళ్ళు షూటింగ్ ఫస్ట్ రోజే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు కదా సార్. అయితే ఆ కొన్ని సినిమా వాళ్ళనే వెళ్ళి అడుగుపో. సార్ మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారా? రాజమౌళి, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శంకర్ నన్ను కో డైరెక్టర్గా పెట్టుకుంటాను రమ్మన్నారు. ఈలోగా మా ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేశారు. వాళ్ళ బ్యాడ్ లక్. వాళ్ళది కాదురా, నాదిరా బ్యాడ్ లక్. ప్రొడ్యూసర్ గారు మీరేం మాట్లాడరండి? ఆయనకు కొంచెం సిగ్గు ఎక్కువలేండి, ఆయన మాట్లాడరు. ఇంకింటర్వ్యూ చాలండి, పదండి వెళ్దాం. రే అడవి పంది, నన్నే అవమానిస్తారా? నీ సంగతి చెప్తారా? మా నాన్న అంటే చాలా ఇష్టం. హార్ట్ ఆపరేషన్ కోసం 2 lakhs అడిగారు. హీరోయిన్ రోల్ చేస్తే 3 lakhs ఇస్తామన్నారు. కానీ నువ్వు లేకపోయి ఉంటే నేను వెళ్ళిపోయేదాన్ని అభి. నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లాంగ్ నువ్వు నా తోడుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను. నువ్వు ఉండమంటే నేను ఉంటా పూజ. ప్రపంచమంతా వింతగా ఉందిలే ఈవేళ నాలో ఎందుకో తెలుసునా, నా గుండె తేనె జల్లుతో నిండేనే నీ వల్లనే ఓ ప్రేమా. ఆ ఇంద్రధనుసులో ఉన్నది దాదాపు 7 రంగులే తెలుసునా, నువ్వొక్క కొత్త రంగులా మారగా పిచ్చెక్కిపోయే ప్రేమా. నీ పాల బుక్క సిగ్గులే మొక్కలై నా మనసులోన విరిసెలే పువ్వులై వరాల వాన జల్లులే కురిసెనే కైపెక్కిపోయే ప్రేమా. వయ్యారి బామ నడకలో హోయలని కళ్ళార మళ్ళీ చూసిన తరగదే చిన్నారి చిట్టి ప్రియతమా పరువమా
నిన్నందుకోన ప్రేమ నాలోన కొత్త ఆశలే పుట్టెనే నీ ప్రేమలోన పడగనే ప్రణయమా ఆ తీపి తీపి కలలనే కంటిని నీ ఊహలోనే ప్రేమ మతైన కళ్ళ సుందరి రామరి చేస్తానే కొంటె రాబరి స్ట్రాబెరీ నీ సోకే నాకు క్యాడ్బరీ సొగసరి చదామ కొత్త లవ్ స్టోరీ ఈ రెండు పెదవులే ఏకమై వేడెక్కి ఉన్న తనువులే ఒక్కటై ఆ 7 జన్మల బంధమై ఇలాగే సాగిపోని అందాల ప్రియతమా తెలపనా నీ మీద ప్రేమ ఎంతనో తెలుసునా నాలోని ఆరు ప్రాణమే నీవులే నా మనసు నీదే ప్రేమ యాక్షన్. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వెప్పుడు అంటే అప్పుడు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పవా? ముందే చెప్పాల్సిన అవసరం ఏముంది? పెళ్లి చేసుకొని చెప్దాం. అబ్బా డైరెక్ట్గా శోభనం చేసుకొని చెప్పండి. మావయ్య నువ్వా? అవునే కొడాలా నేనే. నీ పని బాగుంది కదే, చదువుకోమని పంపిస్తే వీడితో సరసాలాడుతున్నావా? మాటలు మర్యాదగా రాని. ఆహా, మా పిల్లకి బాదం పప్పు పిస్తా పప్పు పెట్టి లడ్డులా పెంచేది నువ్వు గద్దలా ఎగరేసిపోవడానికా? ఇష్టం లేనివంటి పెళ్లి చేసుకుని జీవితాంతం చచ్చిన శవంలో బతకమంటావా? నువ్వు సత్యం శవంలా బతుకు, బతికున్న శవంలా బతుకు, మాకు సంబంధం లేదు. మేము చూపించిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పూజకిష్టం లేని పెళ్లి చేయాలని చూస్తే ఒక్కొక్కడిని అడ్డంగా నరుకుతా. ఎవరిని నరుగుతారో చూసుకుందాం లేరా, చూసుకుందాం. పోరా వేస్ట్ ఫెలో. కట్. సార్ ఎలా చేశాను సార్? నీ బొంద చేసావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 10,000 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నావు. ఈ సోది. రారా. ఆయన ముఖం ఆయన అలానే చెప్తాడు. మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. వీడియో డైరెక్టర్ అండి బాబు. వాడి మొహలే మావా, మనకి సినిమా ఇంపార్టెంట్. మీరేం పట్టించుకోకండి. ఏంది మీ ఇద్దరు లవర్సా? మీ కెమిస్ట్రీ చూస్తే అర్థమవుతుంది. స్క్రిప్టులో పూజ అభినయ్ విడిపోతున్నారు. ఎందుకు విడిపోతున్నారు? రీజన్ ఏంటి? డైరెక్టర్ రాసిన దానికి రీజన్స్ ఉండవు. ఆ టైంలో ఆయనకి ఏదనిపిస్తే అది రాస్తాడు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సీన్ రాయి. ప్రాబ్లం అవుతుందేమో. నేను చూసుకుంటే నువ్వు రాయిపో. పో. యాక్షన్. పూజ, నువ్వు నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతం. చిన్నప్పటి నుండి నేను దేవుణ్ణి ఏం కోరుకోలేదు, కానీ నిన్ను చూసిన నెక్స్ట్ సెకండ్ నుండి దేవుడా పూజ నా భార్యం చేయని కోరుకుంటున్నా. పర్లేదు, ఈ సీన్ బాగుంది. ఏందబ్బా ఈ విచిత్రం? సరే చూద్దాం. నేనెందుకు పుట్టాను నిజంగా నాకు క్లారిటీ లేదు, కానీ ఇప్పుడే అర్థమైంది. నీకోసమే నేను పుట్టానని. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నన్ను పెళ్లి చేసుకో పూజ. హ్మ్. సినిమా మొత్తం మీద ఒక్క సీన్ బాగా రాసేవారా? రే కృష్ణ, సార్ ఈ సీన్ నేను రాసినట్టు గుర్తులేదురా. లేదు సార్, ఈ సీన్ రాసింది మీరే. రే చరణ్, సమోసా తీసుకొని రా. ఆహా, అదే కదా అనుకున్నా. రే నేను సీన్ అంటే నువ్వేంట్రా సమోసా అంటున్నావు? సమస్య ఏంటి సార్? వేడి వేడిగా ఉంది. నువ్వు ఆగరా. రే కృష్ణ చెప్పరా. సార్ మీరు రాసిన సర్వనాశన్ స్క్రిప్ట్లో ఇదే ఉంది సార్. నచ్చకపోతే చెప్పండి, తీసేద్దాం. కొత్తగా రాయండి. నాకు అంత ఓపిక లేదు, కానీ నెక్స్ట్ సీన్ రెడీ చెయ్యి. నువ్వు ఇవ్వరా. సార్ పిలిచారంట?
నీకు డబ్బులు కావాలని నాకు తెలుసు, అందుకే నీ రెమ్యునరేషన్ పెంచుదాం అనుకుంటున్నా. అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు థ్యాంక్స్ వద్దు. మరేం కావాలి సార్? షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మా ఇంటికి వస్తే మనం బంచిక్ ఆడుకుందాం. దున్నపోతు పందేదో చెప్పు తీసుకొని కొడతా. నువ్వు నన్ను ఒంటరిగా పిలిచినప్పుడే అర్థమైందిరా నీ బేవర్స్ బుద్ధి చూపిస్తావని. ఒరేయ్, నేను మనిషినిరా, నీలాంటి సిగ్గులని ఎదవని కాదు. మనిషి కష్టాలుంటే హెల్ప్ చేయాలి, లేదంటే చేత కాదని చెప్పాలి. అదేంట్రా అదిస్తే ఇదిస్తా అన్న అవసరాన్ని వాడుకోవాలని చూస్తున్నావు? సిగ్గులేని అడవి పంది. నీకంటే బురదలో పొల్లాడే ఆ పంది 100% బెటర్ రా. తూ నీ అయ్యా. స్టిల్స్ అందరూ 5Dలో తీస్తారు, ఫోన్లో తీయడం ఏందండి? అందరూ అనే మాట నాకు నచ్చదు. అందరు అడుగు జడవలను నడవటానికి నన్నేమన్నా గొర్రెని అనుకున్నావా? ఇందులో హై రెజల్యూషన్ కెమెరా ఉంది, పిచ్చి కోసం లేకుండా చెప్పించేయి. పోస్టర్స్ కోసం కొన్ని స్టిల్స్ కావాలి, కొన్ని పోజులు ఇవ్వండి. ఓకే. రెడీ యాక్షన్. వావ్, బాగుంది. బాగుందో బాలేదో చెప్పాల్సింది నేను. చాలా చండాలంగా ఉంది అది. థియేటర్ దగ్గరకు వచ్చిన ఆడియన్స్ కూడా ఈ స్టిల్ చూస్తే తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కమాన్, చెత్త స్టిల్ కాకుండా మంచి స్టిల్ ఇవ్వండి. రెడీ యాక్షన్. హలో మేడం, నీకేమైనా గుడ్డా? కెమెరా ఇక్కడ ఉంటే అక్కడెక్కడ చూస్తా ఎందుకు? ఇక్కడ చూడు. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు, వీడిని చంపేస్తా ఈరోజు. డైరెక్టర్ గారు కొంచెం ఆలోచించి మాట్లాడండి. పని చేయడానికి వచ్చాం ఇక్కడికి, ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడానికి రాలా. రెడీ యాక్షన్. ఒరేయ్ సైకో వేస్ట్ ఫెలో. యాక్షన్. హీరోని టచ్ చేస్తూ నిలబడాలా? పక్క జరుగు. అబ్బా సూపర్, ఈ స్టిల్ బాగుంది, తీసుకో. మహాప్రభు, మీ టేస్ట్ సూపర్. దయ్యాలకు కూడా ఇలాంటి టేస్ట్ ఉండదు. ఓకే ఓకే, పొగడతలు నాకు నచ్చు. రెడీ యాక్షన్. నడు నొప్పేస్తుందా హీరోయిన్? జెండు బామిస్తా, రుద్దుకో. రెడీ యాక్షన్. ఆహా, పక్కన రూమ్ ఒకటి ఖాళీగా ఉంది, ఆ రూమ్ లోకి వెళ్ళండి. రే పంది, సచ్చావురా ఈరోజు నా చేతిలో. నిన్ను చంపకుండా వదలరా. సచ్చావురా, ఆగరా, వస్తున్నా. నువ్వు వదిలి నన్ను అసలు ఫస్ట్. వీడిని చంపేసి ఈరోజు నేను దున్నపోతా జఫాగా. శాడిజం తగలయ్యా. రే సాడిస్ట్ సైకో, ఈరోజు నిన్ను కోసి కారం పెడతారా రే? నేను ఫోన్ చేసిన యాక్టర్ మీతో చేయడానికి భయపడుతున్నాడు. రే ఉండరా. ఎందుకు? ఏమో మీ గురించి ఎవరో నిజం చెప్పుంటారు. అయినా ఈ కో డైరెక్టర్ వెంకటేశ్వర్రా. మీకు ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ పెడితే అందరు మీకోసం ఫ్రీగా ఉంటారా సార్? ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ సీన్ తీసేద్దాం సార్, వేరే సీన్ రాయండి. ఈ సీన్ తీయమంటే ఈ లోకంలో నుంచే నేను తీసేస్తా. మరి వేరే ఏదైనా ఆప్షన్ అంటే చెప్పండి సార్ మీరే. రే చరణ్ సార్, నా సర్వనాశంలో నటించే అద్భుతమైన అవకాశం నీకు ఇద్దాం అనుకుంటున్నాను రా. ఓ పండగ చేసుకో. నాకు ఎటువంటి అద్భుతమైన అవకాశాలు వద్దు సార్, నన్ను ఇలా బతకండి సార్ ప్లీజ్ సార్. ఏ శాలరీ కూడా అవసరం లేదా? అని ట్యాగ్ చేస్తేనే శాలరీ. ఎస్, చాయిస్ ఈజ్ యువర్స్. ఆప్షన్ నీదే రే. యాక్షన్. నాలో అణువణువులో ఉండేది నీవే, నడిచే నా దారిలో తోడుంది నీవే. నీ కలువ కళ్ళలోనా కొలువు తీరిపోనా, నీతో ఉంటే నన్ను నేను మరచిపోనా. నా ప్రాణం నువ్వెగా చలి, నువ్వే లేకుంటే నా గుండె ఆగిపోవునే ఆ క్షణం నా చెలి. మనసే దోచినా
దొంగ నీవే మదిలో గీసిన బొమ్మ నీదే నీ నీలి కురులలోన మల్లె పువ్వులోన నీలో నేనే తను అంత నిండిపోనా నా ధ్యానం నీవెగా చెలి ఏమైనా నీవే నా సఖీ నా లోకం నీవెగా చెలి ఏదైనా నీతోనే నీతోనే ఏమైనా నీతోనే 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 ఏం పూల పాప, నాకు కూడా ఛాన్స్ ఇస్తావా? నేను కూడా ఎత్తుకుంటా. చెప్పుతా కొడతా. ఎవడ్రా నువ్వు? నువ్వు ఆగు బేబీ, వీడి సంగతి నేను చెప్తా. నేను ఛాన్స్ ఇస్తారా? నన్ను ఎత్తుకో. ఎరా హీరో, పక్కన హీరోయిన్ దాన్ని బిల్డప్ ఇస్తున్నావా? నీ హీరోయిన్ ముందే నేను కొడతా. ఆపరా మురిగే కుక్క, రారా చూసుకుందాం. కొట్టు అన్ని కుట్రా. అన్న వద్దన్న వద్దన్న వద్దన్న, చాలన్న 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 చాలన్న, ఇంకా చాలన్న చాలన్న చాలు చాలు సార్, ఇంకా చాలు. కట్ కట్. ఏంట్రా ఫైట్ చేయమంటే ఆడుకుంటున్నారు? ఏం సార్, బానే చేస్తున్నాం కదా. ఏంట్రా నువ్వు చేసింది? మా హీరో కోట్ట 10 అడుగులు దూరం పోయి పడాలి. ఒక్క అడుగు దూరం అన్న పడ్డావరా నువ్వు? అంత దూరం ఎగిరిపడితే నా కాలు చేతులు దేనికి పనికొస్తాయి సార్? కామెడీగా ఉందా సార్ మీకు? అందుకే వాడు రానన్నాడు. అవన్నీ నాకు తెలీదు. నువ్వు కోడితే ఎగిరి పడాలి. పడలేనంటే పోయి వెల్లింగ్ పని చేసుకోపో. డైరెక్టర్ గారు, అలా పడాలంటే రోపులు క్రెయిన్లు కావాలి. అవన్నీ లేకుండా చేస్తే మనిషి ఎగిరి పడతాడండి, మళ్ళీ లేవడు. తర్వాత మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. కట్ కట్. సంతోష్ సార్ చెప్పండి. సినిమా షూటింగ్ ఎలా అవుతుంది? మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 రెట్లు చండాలంగా జరుగుతుంది సార్. ఏందయ్యా అంత మాట అనేసావు? లైట్స్ లేవు, జిమ్మీ లేదు, ట్రాక్ లేదు, కెమెరా తప్ప ఒక్క ఎక్విప్మెంట్ కూడా లేదు సార్. ఏమనంటే క్రియేటివిటీ అంటాడు, డిస్టర్బెన్స్ అంటాడు. నాకు తెలిసి ఇండస్ట్రీ టాప్ 10 చెత్త సినిమాలలో టాప్ 1 సార్ ఇది. మన సర్వనాశనం సినిమా రిలీజ్ డేట్ నాకు కొంచెం ముందు చెప్పండి సార్. ఈ దేశం వదిలిపెట్టి పారిపోతా. ఆడియన్స్ తిట్టే బూతులు నేను వినలేను సార్. ఏంది పిలిచారంట? కెమెరామ్యాన్ నీతో మాట్లాడాలంట. అదేదో షూటింగ్ స్పాట్లోనే మాట్లాడొచ్చుగా. దాన్ని షూటింగ్ స్పాట్ అంటారా? ఎప్పుడన్నా షూటింగ్ స్పాట్ చూసారా మీరు? చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకుంది. నీకుంటే నువ్వు చూసుకోపో. ఎవడాపాడు నిన్ను? డైరెక్టర్ గారు, షూటింగ్ చేసే విధానం అది కాదు. నా మాట వినండి ఒకసారి. ఒక్కొక్కడికి ఒక్కో విధానం ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి కటింగ్ షాపులో ఒకేలా కటింగ్ చేస్తారా? చెయ్యరు సార్. ఇది కూడా అంతే. అయితే కటింగ్ షాప్ పెట్టుకోపో. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి ప్రొడ్యూసర్. నాకు తిక్కరైతే ఈ సినిమా తర్వాత మీరు పెట్టుకోవాల్సింది ఆ షాపే. అది నాకు ఎప్పుడో తెలుసులేరా. నువ్వు నాకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇది సినిమా సార్, లక్షల మంది చూస్తారు. తేడా వచ్చిందంటే ఆడియన్స్, మీడియా వాళ్ళు టార్చర్ చేస్తారు సార్. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? సార్ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. మీరు ఒక 4 రోజులు షూటింగ్ ఆపేసి సినిమా ఎలా తీయాలో నేర్చుకోండి. మా ఫ్రెండ్స్ ఒక సినిమా తీస్తుండ్రు. మీరు అంటే నేను ఫోన్ చేసి మాట్లాడతా. డైలీ అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. ఆపు. ఇంకొక మాట మాట్లాడే ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. హాలీవుడ్ నుంచి వచ్చి నా దగ్గర నేర్చుకుని వెళ్తారు చాలా మంది డైరెక్టర్లు. నువ్వు నాకే సినిమా గురించి చెప్తున్నావా? హాలీవుడ్ స్పెల్లింగ్ చెప్పరా? దీని స్పెల్లింగ్ చెప్పు. నీ ఫ్రెండ్స్నే నా దగ్గరకు వచ్చి సినిమా ఎలా తీయాలని నేర్చుకోమను. ఎందుకు? నాలాగే వాళ్ళు కూడా నాశనం అయిపోవడానికా? చూడండి ప్రొడ్యూసర్, ఇలాంటి పిచ్చి పిచ్చి పనికిరాని మీటింగ్లు పెట్టి నా టైం వేస్ట్ చేయొద్దు. బాయ్ బాయ్ బాయ్. నేను ముందే చెప్పానా వీడు వినే రకం కాదని? సార్, యూట్యూబ్లో మీ గురించి వీడియో చూసారా? ఏం వీడియోరా? హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించిన సర్వనాశనం సినిమా డైరెక్టర్ సర్వం, ఆ? డైరెక్టర్ని చెప్పుతో కొట్టిన హీరోయిన్,
సర్వం లాంటి ఎదవల్ని రోడ్డు మీద ఉరితీయాలంటున్న మహిళా సంఘాలు. అరే ఈ న్యూస్ చదివేవాడు నన్ను ఇంటర్వ్యూ చేసినాడు కదరా. అవును సార్, వాడే. రే కృష్ణ, వీళ్ళు తీసుకొచ్చింది నువ్వే కదరా? అవును సార్. ఆడి ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? లేదు సార్, కనుక్కోమంటారా? కనుక్కోరా బాబు. ఆ మహిళా సంఘాలు చూస్తే నిజం అనుకుంటారేమో. హాయ్, నువ్వేంటి ఇక్కడున్నావు? నీకోసమే వచ్చానే నా బంగారం. నేను కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నా. ఓ కూల్. ఏం క్యారెక్టర్ చేస్తున్నావు? ఏదో మెయిన్ రోల్ అన్నారు, మున్నా క్యారెక్టర్. అది హీరో క్యారెక్టర్ రా. నేను హీరోయిన్ గా చేస్తున్నాను. మనిద్దరం కలిసి యాక్ట్ చేయాలి. నీతో నేను యాక్టింగ్ చేయనే జీవిస్తా. అవును, నిన్నెలా సెలెక్ట్ చేశారు? డైరెక్టర్ గారితో 2 లక్షల బేరం మాట్లాడుకున్నా. ఆడిషన్కి వెళ్ళా. ఓ గుడ్. యాక్టింగ్ బాగా చేస్తావు కదా? ట్రై చేసా. ట్రై చేయడం కాదు, యాక్టింగ్ బాగా చేయాలి. నీకు తెలుసు కదా నాకు సినిమా అంటే ఎంత ఇష్టమో. లేక లేక ఒక్క ఛాన్స్ వచ్చింది. నేనెలాగో బాగా చేస్తాను, నువ్వు కూడా బాగా చేస్తే మనిద్దరి సీన్స్ బాగొస్తాయి. అలా సీన్స్ బాగా రావాలంటే నువ్వు కూడా యాక్టింగ్ ఎరగతీయాలి, సరేనా? ఎగదీయడం కాదు, కుమ్మేస్తా, చూసుకో. ఓకే శ్వేత, ఏమైనా అటు ఇటు అయితే నువ్వు చూసుకుంటావుగా? యా, ఐ విల్ హెల్ప్ యూ. ఏంది ఇంగ్లీష్ ఇరగదీస్తున్నావు? ఇప్పుడు నేను హీరోయిన్ కదా, ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఏమంటావ్? ఆహా, ఏం స్మైల్ ఇచ్చావే నా కోహినూర్ డైమండ్. మిమ్మల్ని డైరెక్ట్ పిలుస్తున్నాడు, రండి. నాకు టెన్షన్గా ఉంది శ్వేత. నేనున్నా కదా, నీకెందుకు భయం? ఏదన్నైతే నేను చూసుకుంటా, పద. అకౌంట్లో పడింది 1,00,000. మనం మాట్లాడుకుంది 2 లక్షలు కదా. నాకు చెప్పినట్టు రొమాంటిక్ సీన్స్ ఉంటే షూటింగ్ అయ్యేలోపు నీ అకౌంట్లో ఇంకో 1,00,000 వేస్తా. ఇంకా రొమాంటిక్ సీన్స్ పెంచావనుకో ఇంకో 1,00,000 వేస్తా. నా మైండ్లో ఏముందో అర్థం చేసుకో బ్రో. బాగా అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి కుమ్మేసుకో, పో పో. రే చరణ్, సార్. హీరోయిన్ పిలువు. ఓకే సార్. మున్నా ఉండే ఏరియాలో నువ్వే అందమైన అమ్మాయివి. మున్నా నిన్ను 1 సైడ్ లవ్ చేస్తుంటాడు. రోజూ నీతో రొమాన్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. ఇది సీన్ కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. నీకు ఓకే కదా? ఓకే సార్. సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేస్తాను, నో ప్రాబ్లం. రెడీ, యాక్షన్. ఇక చాలా సార్. ఓకేనా? ఏంటి? ఏం లేద్దా. ఓకే, కానీ కానీ సరిపోద్దా? సరిపోదు, ఇంకా కావాలి. ఈ సీన్ చూసేటప్పుడు థియేటర్లో ఆడియన్స్ టెంప్ట్ అయిపోవాలి. ఈ సీన్ కోసమే ప్రతి ఒక్కరు నా సినిమా 100 సార్లు చూడాలి. ఐ వాంట్ రొమాన్స్, ఐ వాంట్ రొమాన్స్, ఐ వాంట్ రొమాన్స్, ఐ వాంట్ రొమాన్స్. యాక్షన్. కట్ కట్. బాబు హీరో, కట్ చెప్పాను, వినపడలేదా? ఇక చాలండి హీరో గారు, ఆపండి. ఏహే, ఏంటండి మీ నస? సీన్లోకి ఇప్పుడేగా ఇన్వాల్వ్ అయింది, అప్పుడే కట్ అంటే ఎట్లా? సీన్ అయిపోయి చాలాసేపు అయింది హీరో గారు. డైరెక్టర్ గారు ఎన్ని లక్షలు పెట్టినా ఇలాంటి సీన్లు రావండి. అవును, నిజమే. రెడీ, యాక్షన్. ఐ లవ్ యూ శ్వేత, నువ్వంటే నాకు ప్రాణం. ఈ సీన్లో డైలాగ్స్ లేవనుకుంటా. లేదు లేదు, ఇందాక డైరెక్టర్ యాడ్ చేశారు. అవునవును, ఇందాకే యాడ్ చేశాను. నా డైలాగ్ ఏంటి? ఐ లవ్ యూ మొన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ మున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ చెత్త వేస్ట్ ఫెలో. ఓయ్, చెప్పు. నువ్వు రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు, మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు నీకేం ఇబ్బంది అనిపించదా? నువ్వు చేసే పని దైవంలా భావిస్తే ఏదీ తప్పు కాదు మున్నా. అయినా మనకి సెన్సార్ బోర్డు ఉంది, ఎక్కువైందనిపిస్తే వాళ్ళే కట్ చేస్తారు. సిగ్గు, మొహమాటం, నేనిచ్చేయను అది చేయను అనేవాళ్ళు సినిమా ఫీల్డ్కే కాదు ఏ ఫీల్డ్కి పనికిరారు.
ఒకప్పుడు శ్రీదేవి, మొన్నటిదాకా ఇలియానా చిన్న చిన్న డ్రెస్లు వేసుకున్నారు, రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేశారు, పెద్ద స్టార్స్ అయ్యారు. మంచి యాక్టర్ అనిపించుకోవాలంటే అన్నీ చేయాలి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా నేను చేసేది నీతోనే కదా. నెక్స్ట్ మూవీ ఉన్నా నీతోనే చేస్తా, లేకపోతే చేయను. నాకిదొక్క సినిమా చాలు, నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా హౌస్ వైఫ్లా ఉండిపోతా. హాయ్ సార్. హాయ్. మా ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? బాగుందమ్మా. మిమ్మల్ని ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. అడుగు. మా ఇద్దరు ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు? మున్నా అయితే చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఏంటి సార్ అంత మాట అనేశారు? తన యాక్టింగ్కి కొత్త, నేను ఎప్పటి నుండో చేస్తున్నాను, నాకన్నా ఎలా బాగా చేయగలడు? నాకు తెలియదమ్మా, నువ్వు ఫ్రాంక్గా చెప్పమన్నావు కాబట్టి చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాకంటే నువ్వే బాగా యాక్టింగ్ చేస్తున్నావంట, కెమెరామెన్ చెప్తున్నారు. ఏంటి నీ సీక్రెట్ నాకు కూడా చెప్పవా? నేను యాక్టింగ్ చేయట్లేను శ్వేత, న్యాచురల్గా చేస్తున్నా. హాయ్ శ్వేత. హాయ్ సార్. నా ఫుల్ నేమ్ తెలుసా నీకు? తెలీదు సార్. నా ఫుల్ నేమ్ జేమ్స్. కమ్ టు రూమ్. వాట్? అదే 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 జేమ్స్ కెమెరూన్. ఓ ఓకే ఓకే. యు నో వాట్, నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఓకే, ప్రతి దాంట్లో నువ్వే హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సినిమా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు. అయితే ఓన్లీ వన్స్ ఫస్ట్. చెప్పుతో కొడితే దున్నపోతేదివా, దున్నపోతంతున్నో చీమంత మైండ్ కూడా లేదారా నీకు? యూ కల్చర్లెస్, మీనింగ్లెస్, ఈడియట్. పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో, ఐ విల్ కిల్ యూ డర్టీ బఫెల్లో. నేను సినిమా స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తానరా పంది, అంతేగాని సినిమాలో ఛాన్స్ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోను. ఓ ఐసీ, ఇలా ఇందాక క్లారిటీ ఇచ్చింటే ఇదంతా జరిగేది కాదు కదా. క్యారీ ఆన్. పోరా వేస్ట్ ఫెలో. ఇట్రారా. నవ్వు ఆపుకుంటున్నావురా? ఎరా మొత్తం చూసావా? మొత్తం చూసాను సార్. ఎవరికైనా చెప్పామని? అయ్యో సార్ చెప్పండి. అస్సలు బిర్యానీ చెప్పండి రా. ఓకే సార్. సర్వనాశనం అనే టైటిల్ మార్చరా, నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నలుగురు కాదు, 40 మంది 40 రకాలుగా అనుకున్నా నాకు సంబంధం లేదు. నా సినిమాకి టైటిల్ అదే. సరే నువ్వు ఎట్లయినా సావు. సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాండ్ పేపర్ల మీద సైన్ చేసేసి పోతా అన్నావు కదా, పేపర్ తెప్పించేస్తా, సైన్ చేసేసిపో. నా నెత్తి మీద వీడేమన్నా మెంటలోడని రాసిందా, లేకపోతే నా చెవులు ఇంతలా చామంతి పోయేమన్నా కనపడుతుందా? నేను సైన్ పెట్టిన తర్వాత నువ్వు షూటింగ్ ఆపేస్తే, షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టిన రోజు నేను సైన్ పెడతా. అప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయకు. బాయ్. స్టోరీ ఓకేనా సార్? స్టోరీ ఓకే, కొన్ని చేంజెస్ చేయాలి, చేస్తావా? మీరు చేయమంటే చేస్తాను సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నీ నంబర్ మా మేనేజర్కి ఇచ్చేసేళ్ళు. ఈ సినిమా అయిపోయిన తర్వాత కాల్ చేస్తా. సినిమా అంటే ప్యాషన్ సార్, ఎలాగైనా ఈ సినిమా చేయండి. కావాలంటే మీకు హీరోయిన్తో కమిట్మెంట్ ఇప్పిస్తాను. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు డైరెక్టర్వేనా? సారీ సార్, సారీ. హీరోయిన్తో కమిట్మెంట్ కోసం నేను 4 కోట్లు పెట్టి సినిమా తీయాలా? రియలీ సారీ సార్, కొంతమంది ప్రొడ్యూసర్ అలా ఎక్స్పెక్ట్ చేస్తారని అడిగాను సార్. అలా ఎక్స్పెక్ట్ చేసే ఒక్క ప్రొడ్యూసర్ పేరు చెప్పు. ఏంటి సైలెంట్ అయిపోయావు? బయట వాళ్ళకి ఏం తెలీదు, మీడియాలో ఏది రాసినా ఏది చెప్పినా అది నమ్మేస్తారు. నువ్వు ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా, నీ బుద్ధి ఏమైంది? ఒక అమ్మాయితో గడపడానికి కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు? సినిమా తీయడం నాకు ప్యాషన్. నిన్నొక మాట అడుగుతా, ఫ్రాంక్గా ఆన్సర్ ఇవ్వు. సినిమా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అనేసి నువ్వు అనుకుంటున్నావా? అవును సార్. అప్పుడు నీ హీరోయిన్ కూడా నీ ఫ్యామిలీయే కదా. నిజంగా నీ ఫ్యామిలీ మెంబర్తో ఈ పని చేయిస్తావా? సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకు బుద్ధి వచ్చింది సార్, మళ్ళీ ఎప్పుడు ఇలా మాట్లాడాను. డైరెక్టర్ అయిపోతున్న కంగారులో ఇలా బ్యాడ్గా ఆలోచించాను సార్. నిజాయితీగా ట్రై చేయి, ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. అంతేగాని సినిమా కోసం బ్యాడ్గా ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకోవద్దు, నీ ఫ్యామిలీని బాధ పెట్టొద్దు. నా జీవితం నాశనం అవ్వకుండా సేవ్ చేశారు సార్. ఇంకెప్పుడు సినిమా కోసం చెడ్డ పనులు చేయను సార్. బాయ్ సార్. నీ స్టోరీ నాకు నిజంగా నచ్చింది, నేను కాల్ చేస్తానులే, వెళ్ళు.
ఏం డైరెక్టర్ ఒళ్ళు బలిసిందా? నా కొలుబలిసింది లేదు, తర్వాత చెప్తా కానీ నీకెక్కడో కాలినట్టుంది. ఏం జరిగిందో చెప్పు. నా పిల్లని గోకితే నాకు గాలదా? నేను చాలా మందిని గొక్కేనే. నీ పిల్లంటే నాకు అర్థం కాదు. ఊరు పేరు చెప్పు. అరే తుప్పాస్గా, నా పిల్ల అంటే శ్వేత, నీకు తెలియదా? దొంగలు పడ్డ 16 నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో దాన్ని గొక్కితే ఇప్పుడు అడుగుతున్నాను. నా పిల్ల అంటే నువ్వేమైనా కొన్నావు దాన్ని? ఎంతో చెప్పు, నేను కూడా కొంటా. పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అంటే బొమ్మ పగిలిపోతుంది. నా పిల్ల జోలికి రావద్దు. నేను దాన్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. అబ్బో బోడి ఫిగర్ అని దాన్ని సిన్సియర్ లవ్ చేస్తున్నావు. అది దాని తప్పాల మొహం. దాని ముఖం ఎట్లయినా ఉండని. నేను శ్వేతాన్ని లవ్ చేస్తున్నా, శ్వేతానే పెళ్లి చేసుకుంటా. నీ బొంద పెళ్ళంటే నువ్వు పిచ్చేమని ఎక్కిందా? దానికంటే మా పక్కింటి సుబ్బలక్ష్మి బాగుంటుంది. నువ్వు అను. ఇప్పుడు సెట్ చేస్తా. నాకే సుబ్బలక్ష్మి వద్దు. నా శ్వేతనే నా కలల దేవత. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా. దేవతో దెయ్యమో, నీ సావు నువ్వు సావు. ఇప్పటికే నా దగ్గర 3 లక్షలు తీసుకున్నావు. సినిమా హిట్ కాకపోవాలని ఈ పని చెప్తా. అబ్బో నువ్వు మహేష్ బాబు, అదొక కత్రినా కైఫ్. సినిమా రిలీజ్ కావటమే కష్టమంటే హిట్ కూడానా? చెప్పింది చేయి, సొంత తెలివితేటలు వాడద్దు. సార్ అలా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అతను చూసుకుంటాడు, మనకెందుకండి అవన్నీ? తర్వాత ఏమనైతే ప్రాబ్లం అవుతుంది అంటున్నాడుగా. అంతేనట్టవా? ఏమో మీ ఇష్టం ఇంకా. సరే ఏదో ఒకటి చెయ్యి. హాయ్ కృష్ణ. హాయ్, మీరు? నా పేరు దివ్య. మా డాడీ మీ ప్రొడ్యూసర్కి ఫ్రెండ్. సరదాగా వచ్చాను. ఓకే ఓకే. డైరెక్టర్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు కదా? నా కర్మండి, ఏం చేస్తాం, చేయాలి, తప్పదు. ఏం పర్లేదండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. రే సర్వం, నేను నీ అక్కని. చిన్నప్పటి నుండి నిన్ను కష్టపడి పెంచాను. ఇప్పుడు నా రుణం తీర్చుకునే టైం వచ్చింది. నా కొడుకుని మంచి హీరోని చేయి. మన ఊరి ఎమ్మెల్యే టికెట్ కి ట్రై చేస్తా. సరే సరేలే, అవన్నీ నేను చూసుకుంటా గానీ ఖర్చులకు డబ్బులు లేవు. ఎంతో కొంత అకౌంట్లో వెయ్యి. సరే వేస్తాలే. ఓకే బాయ్. ఉంటా బాయ్. రే అల్లుడు, మామా రెడీయా? ఏంటి మామా షూటింగ్ అన్న ఇక్కడ కెమెరా తప్ప వేరే ఎక్విప్మెంట్ ఏం లేదు? నేను లోకల్ ఎక్విప్మెంట్ వాడినల్లుడు. అందుకే హాలీవుడ్ నుంచి హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ షిప్లో తెప్పిస్తున్నా. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి కుమ్మేద్దాం. రెడీయా? సృజన ఓసారి ఇలా చూడమ్మా. ఏమందాం ఏమందాం. ఇతను మా అల్లుడు. సినిమాల్లో నీ పేరు. హాయ్. హాయ్. స్టోరీ ఏంటి మామా? స్టోరీ కంటే ముందు నేను సీన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరిద్దరు బెడ్ మీద పడుకొని ఉంటారు. నేను యాక్షన్ అని చెప్పగానే మీరిద్దరు కాగులించుకొని బెడ్ మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు దొరుకుతుంటారు. నేను కట్టానంత వరకు. ఎలా ఉంది సీను? వావ్ సార్, సూపర్, భలే ఉంది. ఏమంటావు అల్లుడు? బొంగులో ఉంది మామా. ఏం తెలుడు, నీకు సరిగా అర్థమైనట్లేదు. మళ్ళీ చెప్పమంటావా? ఏంటి మామా జోక్ చేస్తున్నావా? స్టోరీ చెప్పంటే బెడ్ మీద పడి దొలమంటున్నావు. ఇది మామూలు సినిమానా, బూత్ సినిమానా? ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంది అల్లుడు. నీకు ముందుగా చెప్పేస్తే కిక్ ఉండదు. ఈ సీన్ అయిపోయి నీకు చెప్తా. ఓకే ఓకేలే. అల్లు మామా ఈ సీన్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఓకే. నువ్వు ఇరగదీయాలి. ఓకే మామా. సీన్ ఏంటంటే సృజన ఒంటరిగా మీ ఇంటికి వస్తుంది. మా ఇంటికి ఎందుకు వస్తుంది మామా? నీ లవర్ కాబట్టి. ఓకే. నువ్వు సృజనాన్ని కింద పడేసి రేప్ చేస్తావు. వావ్, రేప్ సీన్ అన్నమాట. సూపర్ సూపర్. అయినా నా లవర్ నేను ఎందుకు రేప్ చేస్తావమ్మా? నువ్వు రొమాన్స్ చేసుకుందామని మంచిగా అడుగుతావు, అది ఒప్పుకోదు, అందుకే రేప్ చేస్తావు. ఒప్పుకోకపోతే వెయిట్ చేయాలి కానీ రేప్ చేయడం తప్పు కదా మామా? నా మట్టిరా నా మశానం. నిన్నేమో హీరోయిన్ చేయమంటది మా అక్క, నువ్వేమో అజ్జేను ఇజ్జేను అంటావు. మీ ఇద్దరితో నాకు సావచ్చి పడిందిరా. ఉండరా సామి. అది కాదు మామా, రేప్ సీన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అవుతానని భయమేస్తున్నామా? నీకు ఫ్యామిలీ ఆడియన్స్ కావాలా? అవును మామా. సృజన చచ్చిపోయిందనుకొని దాని శవం మీద పడి గుండెలు బాదుకొని ఏడు, అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరవుతావు. వావ్ మామా, సూపర్, ఐఎమ్ రెడీ. నేను ఏదైనా చేస్తాను కానీ శవంలో మాత్రం యాక్ట్ చేయను. ఓ పని చేయండి, నన్ను చంపేసి నా శవం మీద పడి ఏడవండి. నేను యాక్షన్ అంటా, మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చేసి సావండి. యాక్షన్. అల్లు రెడీనా? ముందు స్టోరీ చెప్పు మామా. స్టోరీ తర్వాత చెప్తా గానీ ఇప్పుడు తీయబోయే సీన్ చెప్తా చూడు. నువ్వు సృజనాన్ని గట్టిగా పట్టుకొని రొమాంటిక్ లుక్స్ ఇస్తూ ఒక టైట్ లిప్ కిస్ ఇస్తావు. అది సీను. ఏం సృజన, ఎలా ఉంది సీను? వావ్ సార్, సూపర్. సీన్ అదిరిపోయింది.
ఈ షాట్ 5 డిఫరెంట్ యాంగిల్స్లో తీస్తాను. ఏమంటావు అల్లుడు? చెప్పించుకొని కొడతా అంట మామ. ఏది మామ కామెడీ చేస్తున్నావా? అన్ని యాంగిల్ ముద్దులు పెట్టి అందరి చేత వీడు పెద్ద కామంది అనిపించుకోవాలా? నా క్రియేటివిటీ నీకు అర్థమైనట్లేదు అల్లుడు. మళ్ళీ క్లియర్గా చెప్తా విను. హే ఆపు, నువ్వు నీ తొక్కల క్రియేటివిటీ. మొన్నేమో బెడ్ మీద దొలమన్నావు, నిన్నేమో రేప్ సీన్ అన్నావు, ఇప్పుడు టైట్ లిప్ కిస్ అంటున్నావు. నీకు నేను తప్ప వేరే బకరెవరు దొరకలేదా? ఉండి అమ్మకు ఫోన్ చేస్తా. ఇంత చిన్న విషయానికి అమ్మకు ఫోన్ చేయటం ఎందుకు అల్లుడు? నా క్రియేటివిటీ యూజ్ చేసి ఒక అద్భుతమైన సీన్ రాస్తాను, నువ్వు రిలాక్స్ అయిపో. నీ జఫపో ఏంటి సూపర్ అంటున్నావు? నీకు ఓకే లిప్ కిస్? తప్పేముంది? రీసెంట్గా ఏ హీరోయిన్ లిప్ కిస్ పెట్టలేదో చెప్పు. ఇలా ప్రతిదానికి మనం ఇది చెయ్యమో అది చెయ్యమంటే పాప ఈ డైరెక్టర్స్ ఇంకేం తీస్తారు? ఆడియన్స్ థియేటర్స్కి డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా నీకుందా లేదా? ఉంది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇంకా నీ ఇష్టం. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నాకు ట్యూషన్ చెప్తావా? ట్యూషనా? దేని గురించి? దేని గురించైనా పర్లేదు, నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయి, ఆటోమేటిక్గా అదే అన్నీ నేర్పించేస్తుంది. అయితే ఇప్పటి నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. మామ ఇప్పటికైనా స్టోరీ చెప్తావా చెప్పవా? స్టోరీ సింపుల్ రాలేడు. నువ్వు నీ లవర్కి ఇష్టం లేకపోయినా నీ లవర్ని బెడ్ మీద పడేసి దొర్లుతావు. నీ లవర్ లిప్ కిస్ ఒప్పుకోకపోయినా నువ్వు బలవంతంగా లిప్ కిస్ పెట్టేస్తావు. నీ లవర్ అందుకు ఒప్పుకోలేదనుకో, నువ్వు రేప్ చేసి కోరిక తీర్చుకుంటావు. కానీ ఇవన్నీ చేయకూడదని లాస్ట్లో ఆడియన్స్కి నేను మెసేజ్ చూపిస్తా. ఇవన్నీ చేయకూడదని ఆడియన్స్కి తెలీదా? బిజీ లైఫ్ కదా అల్లుడు, మర్చిపోతారు. నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే అప్పుడప్పుడు ఇలా మెసేజ్లు ఇస్తుండాలి. ఒరే మామ, నువ్వు మనిషివా దున్నపోతువా? ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నావురా? అల్లు, నేను నీకు మామని కొంచెం మర్యాద మాట్లాడు. మర్యాద అంటే కత్తి తీసుకొచ్చి మర్డర్ చేస్తా. నా టైం అయితే వెయిట్ చేసావు కదా దరిద్రుడా. అల్లు కూల్, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇంకా మన సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి. నీ సినిమాకు దండం మామ. ఇప్పటి వరకు నా మీద తీసిన సీన్స్ అన్ని డిలీట్ చేసేయి ప్లీజ్. అదేంటి అల్లుడు, క్రేజీ ప్రాజెక్టులో ఉండనంటున్నావు? తర్వాత ఫీల్ అయితే జాగ్రత్త. నీకు దండం రా నాయనా, నేనేం ఫీల్ అవ్వను. డిలీట్ చేసేయి. డిలీట్ చేస్తా, ఓ 3 లక్షలు. రేయ్, ఎవరైనా సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడానికి డబ్బులు అడుగుతారు. నువ్వేంట్రా తీసిన సీన్స్ డిలీట్ చేయడానికి డబ్బులు అడుగుతున్నావు? నా రూటే సెపరేట్. డబ్బులు ఇవ్వలేవా చెప్పు, సీన్స్ అలానే ఉంచేస్తా. వద్దురా బాబు, ఎలాగే ఇచ్చేస్తాను. నా సీన్స్ డిలీట్ చేసేయి, కాస్త అమౌంట్ తగ్గించు. అమౌంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అల్లుడు. అల్లుడు అల్లుడే ప్యాకెట్. నీ జఫా. ఏంట్రా లేటు? మేకప్ వేసుకుంటుంది సార్, వచ్చేస్తుంది సార్, వస్తుంది. సార్ పిలిచారంట? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి సార్, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఇంట్లో ప్రాబ్లం కాదు, ఒంట్లోనే ప్రాబ్లం. అయ్యో, ఏమైంది సార్? ఆడతోడు లేక బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. హలో, హాయ్ మహేష్, చెప్పరా. నేను షూటింగ్లోనే ఉన్నా. నేను బాగున్నానురా. ఇప్పుడేరా నీ గురించి మా డైరెక్టర్తో మాట్లాడుతున్నా. కరెక్ట్గానే ఫోన్ చేసావు. ఐ ఆల్సో మిస్ యూ రా. గోవా కుద్దురా, ఈసారి దుబాయ్కి వెళ్దాం. టికెట్ బుక్ చేసి నాకు కాల్ చేయి, సరేనా? బాయ్ బంగారం. సరేలే, ఇవన్నీ కామన్ కదా. సార్ చెప్పండి సార్, ఇందాకలేదో చెప్తున్నారు. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. ఏంటి సార్, కోఆపరేటివ్ బ్యాంకా? కోఆపరేటివ్ బ్యాంక్ కాదే, కోఆపరేషన్. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే, క్యారీ ఆన్. హే హాయ్ రా గణేష్, ఎలా ఉన్నావు? ఇప్పుడే రా నీ గురించి మాట్లాడుతున్నాను మా డైరెక్టర్తో. సూపర్గా ఉన్నాను.
ఐ డూ లవ్ యూ రా బంగారం. ఇప్పుడు నువ్వే గుర్తొస్తున్నారా? లండన్ వద్దురా, పోయినసారి వెళ్ళాం కదా, ఈసారి న్యూ ఇయర్కి వెళ్దాం. ఓకే ఓకే, టికెట్ బుక్ చేసి నాకు కాల్ చేయి. ఓకే బాయ్ బంగారం. సార్ చెప్పండి. ఏం లేదులే, ఏం చెప్పమంటావే నీ శ్మశానంలో నా శ్మశానం. సార్ ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. ఏం వద్దులేమ్మా, నువ్వు వెళ్ళి స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపో. అది కాదు సార్, ఏదో చెప్తా అన్నారు. నాకే హెల్ప్ వద్దు, నీకో దండం, నీ ఫ్రెండ్స్కో దండం, నీ ఫోన్కో దండం. ఓకే ఓకే పో. సార్. వెళ్ళి స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయపో. నువ్వా నా బొంద, దీనికంటే వసు 100 రెట్లు నయంరా. ఏమైంది సార్? మలేషియా అంట, లండన్ అంట, ఐలాండ్ అంట, స్టార్ హోటల్. ఛీ, నీ హాయ్ మేడం. థ్యాంక్స్ బ్రో కాల్ చేసినందుకు. దట్స్ ఓకే మేడం. మీ యాక్టింగ్ మాత్రం సూపర్. మీ దెబ్బకి మా డైరెక్టర్కి వసు మేడం గుర్తొచ్చింది. వసు ఎవరు? మా సార్ ఫ్లాష్ బ్యాక్ మేడం. వసు మేడంతో మా సార్కి ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్ అయితే మా సార్ ముందు హీరో అవుదాం అనుకున్నాడు. ఏంటి హీరోనా? ఒక్క సీన్ మా సార్ మైండ్ మార్చేసింది. ఏం సీన్? ఏంటి వసు అలా ఉన్నావు? నాకెందుకు వద్దనిపిస్తుంది. వసు, నీకు ఎక్స్ లవర్ ఉన్నాడన్న విషయం నాకు తెలుసు. నాకు తెలిసిన వాడికి తెలిస్తే రేపు మన పెళ్ళైన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కరెక్టే గానీ తేజ కొంచెం తిక్కలోడు. మ్యాటర్ తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడని టెన్షన్గా ఉంది, అందుకే వద్దంటున్నా. కూల్ వసు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని క్లాస్గా ఎలా డీల్ చేస్తానో చూడు. మేడం వద్దన్నారు కదా సార్, రండి సార్. ఆగు, ఏం చేయాలో నాకు తెలుసు. ఐఎమ్ హీరోరా, హీరో. అవునవును సార్, మీరు హీరోనే. హాయ్ తేజ. హాయ్ తేజ గారు, నాకు వసుకు 1 monthలో పెళ్ళి. కార్డు ఇచ్చేద్దామని వచ్చాను. మీరు మా మ్యారేజ్కి తప్పకుండా రావాలి. ఇదిగోండి కార్డు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ తేజ. మాట్లాడు. అది తేజ ఏంటంటే, అయినా పర్సనల్గా మాట్లాడాలన్నావు, వీడెందుకున్నాడు ఇక్కడ? మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం. తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాకు తెలుసు. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ హర్. ఇక మా మధ్య పర్సనల్స్ ఏమి ఉండవు. ఎవడే ఈ జోకర్? అతని పేరు సర్వం, అందరు అతని హీరో అని పిలుస్తారు. ఏంటి వీడి హీరోనా? యస్, ఐఎమ్ హీరో. గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యిరా కొడతా, నోరు మూసుకొని కూర్చో. ఏంటి వసు ఇతను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? ప్లీజ్ హీరో, కాసేపు సైలెంట్గా ఉండు ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. జాబ్ మానేసావా? అదొక జాబు, దాన్ని నేను మానేయడం. వాళ్ళు ఇచ్చే సాలరీ 12,000. నా ఫ్లాట్ రెంట్ ఎంతో తెలుసా? 17,000. నీకోసం ఆ కంపెనీలో జాబ్ చేశా. నువ్వు మానేసావు, నేను మానేశాను. ఇప్పుడు ఏం చేస్తావు తేజ? వాడు ఏమైనా చేసుకుంటాడు, నీకెందుకే నా మశానం. నా సంగతి ఎందుకులే గాని, ఏం నువ్వు ఈ బఫన్ గాని పెళ్లి చేసుకుంటున్నావు? నన్నే బఫూన్ అంటారా? నీ హీరో హీరో హీరో. ఏంటి చెప్పు వసు. ఏమైంది నీకు? అది నన్ను బఫూన్ అంటున్నాడేంటి? కాసేపు నువ్వు నోరు మూసుకోరా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నా లైఫ్లో లేవు. కరెక్ట్గా ఆ టైంలో మా డాడీ నీకెలాంటి భర్త కావాలని అడిగారు. నువ్వు పందిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను డాడీ అని చెప్పాను. డాడీ నేను తీసుకొచ్చారు. నన్నే పంది అంటావే?
రేయ్ పంది, ఏంటి వసు నన్ను పంది అంటున్నావు? నా ఉద్దేశం అది కాదు హీరో. రేయ్ పంది, పందిని పంది అనకుండా కుక్క అంటారా? ఆహా, ఇదేరా ఈ కోపమే నిన్ను నన్ను దూరం చేసింది. నా కోపం వల్ల కాదు వసు, నీకు బుద్ధి లేకపోవడం వల్లే. ఆ రోజు నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టావు. నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ తిడుతూనే ఉంటావు. నాకు బుద్ధి ఉంది కాబట్టే ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ 9 వరకు వర్క్లో ఉన్నా. నువ్వేమో ఫోన్ చేసి ఇంట్లో అమ్మా నాన్న లేరు, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నావు. ఈరోజు నా వల్ల కాదే, రేపు వస్తానంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నువ్వు రావాల్సిందే అన్నావు. అంత నైట్ నువ్వు పిలిచావు కదా అని వస్తే ఏంటి లేటు, నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఆఫీసులో సరితం చూస్తున్నావు అని నా పరిస్థితి అర్థం చేసుకోకుండా చిరాకు పెట్టి టార్చర్ పెట్టావు. అసలే ఫుల్ టైర్డ్, కోపం వచ్చింది, తిట్టేశాను. అయినా నేను తిట్టానని నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావే. నువ్వు నిజంగా నన్ను లవ్ చేసుంటే ఒక్కసారి నా గురించి ఆలోచించేదానివి కదా. వసు మనకు టైం అయింది, రా వెళ్దాం. ప్లీజ్ హీరో కొద్దిసేపు ఆగు. తేజ, ఆఫీస్ వర్క్ మీద మనం గోవా వెళ్తే హోటల్ వాళ్ళు నాకు సపరేట్ రూమ్ ఇచ్చిన 10 days నీతో పాటు నీ రూమ్లోనే ఉన్నా. నిజంగా నేను లవ్ చేయకపోతే నీతో పాటు ఎందుకుంటాను? ఈ ఫ్లాట్లో ఎన్నిసార్లు చేసుకున్నాం? మా ఇంట్లో, మన ఆఫీస్లో, సినిమా థియేటర్లో, మా ఇంటి వెనుకున్న పార్కులో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎన్నెన్నిసార్లు చేసుకున్నాం. నీ మీద నాకు ప్రేమ లేకుండా చేశాను అనుకున్నావా? ఇక నేను చేయడానికే ఉంది నీ తల్లి. మన మధ్య లవ్ ఉంది వసు. ఆ రోజు నువ్వు నా కండిషన్ అర్థం చేసుకుని ఉంటే ఇదంతా జరిగేది కాదు. లైఫ్ అంటే అంత ఈజీ కాదు వసు. ఎన్నో తప్పులు, కష్టాలు, బాధలు. మనం ఇవన్నీ అర్థం చేసుకుని మన లవర్కి హెల్ప్ చేయాలి కానీ వదిలేసి వెళ్ళకూడదు. పెళ్ళైన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు నన్ను తిడతావు, నేను తిడతాను. వెంటనే అన్నీ మర్చిపోయి నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. నేను లేకుండా నువ్వు ఉండలేవు వసు. ఒకసారి ఆలోచించుకో. ఐఎమ్ సారీ తేజ, ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ హీరో. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసే. ఇదేమైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ అనుకున్నా టక్మన్ క్యాన్సిల్ చేయడానికి నీ. రే ఫ్యామిలీ ప్యాక్. ఏంటి? వెళ్ళి అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకో పిల్లని చూసుకో. వసు ఏంటిది అంతా? నువ్వు హీరోనే కదా హీరో, అందరి హీరోలాగా త్యాగం చేయవా? నేను చేయను. నేనేది చేయాలి? ఏం నాటకాలు ఆడుతున్నారా? ఉండు, మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. వాళ్ళు వచ్చి మీ అంతా చూస్తారు. రే, మన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనరా. త్వరగా రమ్మాను. వీడిని హాస్పిటల్ చేర్చడానికి మనుషులు కావాలి కదా. ఫోన్ చేయమంటారా సార్? వాళ్ళు వచ్చేలోపు నీతో కబడ్డీ ఆడుకుంటాన్రా. దమ్ముంటే రమ్మండ్రా జోకర్. సార్ ఫోన్ చేయమంటారా? వద్దొద్దులే, ఐ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వసు లోపలికెళ్ళు. నీకిష్టం వచ్చింది చేసుకోరా బఫూన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సార్ ఈ హ్యాపీ మూమెంట్లో, సారీ సార్, ఈ ఎమోషనల్ మూమెంట్లో ఏదైనా డైలాగ్ చెప్పండి సార్. చెప్పండి. ఇప్పటి నుంచి నేను హీరోని కాదురా, డైరెక్టర్. ఐఎమ్ ఏ డైరెక్టర్. నమస్తే సార్. చెప్పమ్మా. సార్, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కాబట్టి మీ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. వాడు డైరెక్టర్ అండి, మంచి లేదు, మర్యాద లేదు, కనీసం సెన్స్ కూడా లేదు. ఉత్త సైకో శాడిస్ట్. నేనైతే ఈ సినిమా చేయలేనండి. వేరే కెమెరామెన్ పెట్టుకొని చేయించుకోండి. నా పరిస్థితి చెప్తాను విను. నేను 25 కోట్లు పెట్టి వైజాగ్లో 5 ఎకరాలు కొన్నా. దాని హక్కుదారులందరూ సంతకాలు పెట్టారు, ఒక్కడు తప్ప. ఎవడరా అని చూస్తే నా కర్మకాలి వీడు. నా ఆఫీస్ చుట్టూ 100 సార్లు తిరిగిండు సినిమా తీయమని. ఇప్పుడు ఆడితో సినిమా తీస్తేనే సైన్ పెడతా అంటుండు.
ఆ 25 crores సైట్ని 75 crores ఫారినర్స్ కొనడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? ఈ సినిమాకు పెట్టిన పైసలు పోయాయి అనుకుంటా. నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్ నీతో చేస్తా. ఓకేనా సంతోష్? సార్ ఇంకో వీడియో పెట్టాడు సార్. వీడియోనా? హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ ప్రొడ్యూసర్కి అడ్డంగా దొరికిపోయిన సర్వనాశన డైరెక్టర్. రొమాన్సా? డైరెక్టర్ని చితకబాదిన ప్రొడ్యూసర్. అరే, ఏం చేయాలో తెలియక డ్రైనేజ్లో దాక్కున్న డైరెక్టర్. డ్రైనేజా? సర్వనాశనం డైరెక్టర్ చేసిన పని గురించి అసెంబ్లీలో చర్చిస్తున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. అసెంబ్లీ? అట్టుడుకుపోతున్న రాష్ట్రం, షాక్లో సినీ పరిశ్రమ. ఏ హీరోయిన్ ఒప్పుకుందిరా రొమాన్స్ చేయడానికి? అయినా నేను డ్రైనేజ్లో దక్కటం ఏంటి? నా గురించి అసెంబ్లీలో చర్చించడం ఏంటి? వీడి క్రియేటివిటీ తగలేయ్యా. ఈ క్రియేటివిటీలో నన్నే మించిపోయాడు కదరా. వీడి నంబర్ కనుక్కోరా త్వరగా. ఓకే సార్, ట్రై చేస్తాను. యాక్షన్! ఎలా ఉన్నావు పారు? నేను తలుచుకుంటూ కాలం గడిపేస్తున్నా దేవదాస్. అంతకారం నీకేంటి పారు? నువ్వాను గెస్ట్ హౌస్ బుక్ చేస్తా. ఫ్రెండ్ ఫ్లాట్ ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్దాం. కాదంటావా? మన ఊర్లో మన సొంత చెరుకు తోట ఉంది, అక్కడికి వెళ్దాం. ఏమంటావు? అంటావా? నువ్వంత ప్రేమగా అడుగుతుంటే నేనెలా కాదనగలను? థ్యాంక్స్ పారు. ఒక్క నిమిషం ఆగు, టాక్సీ బుక్ చేస్తా. ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళిపోదాం. సరే దేవదాస్. కట్! సార్, ఒక చిన్న డౌట్. ఏంటి? ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ బాత్రూంలు శుభ్రంగా లేవంట, వీళ్ళు వెళ్ళి అడుగుతారు. అదేంటి సార్ అలా అంటున్నారు? ఇంకెలా అనాలి? వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? నేను రాసిన డైలాగ్ బలుకు. అదేంటి ఇదేంటి అని నన్ను కోసిల్లాడక్కు, నాకు నచ్చదు. సార్, ఎంతైనా ఆ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసేది నేనే, సో తెలుసుకుంటే తప్పేముంది? నువ్వు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నావు, జీవించట్లేదు. అది గుర్తుపెట్టుకో. స్క్రిప్ట్ గురించి నువ్వు డౌట్లు అడిగితే నాకు మండుద్ది. నీకిష్టముంటే చెయ్యి, ఇష్టం లేదా ఇంటికెళ్ళి బీడీలు చుట్టుకోపో. అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నా, నాకు చిరాకు తెప్పించకు. కూల్గా ఉండు పారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అరే, స్క్రిప్ట్లో డౌట్ ఉంటే అడగడం తప్పా దేవదాస్? ఆయన ఏదో టెన్షన్లో ఉన్నాడు, వదిలే. టెన్షన్లో ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తాడా? జోకర్ గాడి గురించి వదిలే. మా ఫ్రెండ్స్ సినిమా చేస్తున్నారు, హీరోయిన్ కోసం ఎత్తున్నారు. ఒక స్మైల్ ఫేస్ పెట్టు, స్నాప్ తీసి వాట్సాప్ చేస్తా. ఒక్క నిమిషం. రేయ్, ఈ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ రెడీ చెయ్యి. సార్, చిన్న పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాను. పనే చంపేస్తాను. ఇంకోసారి పని అన్నావంటే నీకు సినిమానే పని, అవును సార్, అవును నీకు సార్. సినిమానే జీవితం, సినిమానే అన్ని. అవును సార్. ఏం కాదంటావా? చెప్పు. అవును సార్, అవును సార్. సార్, సారీ సార్. పో, నెక్స్ట్ సీన్ రెడీ చేయి, పో. ఓకే సార్. రెడీ, యాక్షన్! ఏమైంది పారు, డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావు దేవదాస్? ఈ మధ్య టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చాలా చెత్తగా ఉన్నాయి. నాకేమో ఫుల్ బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్రే, నాకు మాట చెప్పాల్సింది. నువ్వు అను, గెస్ట్ హౌస్ బుక్ చేస్తా. ఒక్క నిమిషం. ఏమండి డైరెక్టర్ గారు, మీ దేవదాస్కేం పని పాట ఉంటదా? ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాడా? అయినా మీరు కూడా ఒక మాట అడగచ్చు కదండి. ఏంటే బక్క దేవదాస్, పార్వతి తెగరెచ్చిపోతుంది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, నేను మాట్లాడతాను. పారు, మనం నటించడానికి వచ్చాం, ఇది నిజం కాదు. ఆయన రాసిన స్క్రిప్ట్కి న్యాయం చేయాల్సిన బాధ్యతే మంది, అంతేగాని అదేంటి ఇదేంటి అని క్వశ్చన్లు అడగకూడదు పారు. అబ్బా, అది కాదు దేవదాస్. ప్రతిసారి ఇది బుక్ చేస్తా అది బుక్ చేస్తా అంటే నీకు తప్పనిపించడం లేదా? నాకేం తప్పనిపించట్లేదు పారు. ఏమో స్క్రిప్ట్ ప్రకారం దేవదాస్ అదే కావాలని కోరుకుంటున్నాడేమో. దేవదాస్ క్యారెక్టర్ తప్పుగా అనుకోకపోరు. పారుకు బోరు కొడుతుందని కదా దేవదాస్ అలా ఉంది. దేవదాస్ చాలా మంచోడు కదా. తొక్కేం కాదు, బోరు కొట్టకుండా ఉండడానికి చెయ్యాలంటే 100 పనులుంటాయి. ఆ పనే చెయ్యాలని రూలేమైనా ఉందా? అబ్బా పారు, సినిమా హీరోలు ఫైటింగ్ సీన్లు ఎంతో మందిని పిచ్చకుర్రు కొడతారు, అది నిజమా చెప్పు? అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ని విలన్లు రేప్ చేస్తారు, అది నిజమా చెప్పు? అదంతా యాక్టింగ్ పారు, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నెక్స్ట్ మా ఫ్రెండ్ సినిమాలో నువ్వే హీరోయిన్, ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అవునా? అవును, నువ్వే. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే సార్, యాక్షన్! గెస్ట్ హౌస్ వద్దులే దేవదాస్, సరదాగా ఉంటుంది, చెరుకు తోటకెళ్దాం. కట్! చెప్పా ఎందుకే నన్ను చంపుతున్నావు?
యాక్షన్. దేవదాస్ మన ఇద్దరం ఒకటవ్వాలి. ఆల్రెడీ ఒకటి అయ్యాంగా పారు. నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇది. ఏంటి పారు ఎంత షాక్ ఇచ్చావు? నా పిల్లంతో విడాకులు తీసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటే మళ్ళీ పెళ్ళనే రుచిలోకి నన్ను లాగొద్దు, నాకు ఇష్టం లేదు. అది కాదు దేవదాస్, మనం గెస్ట్ హౌస్ అని హోటల్ అని చెరుకు తోట అని తిరుగుతుంటే అందరు నన్ను ఏదో అనుకుంటున్నారు. నిన్నేమైనా అనుకోని ఐ డోంట్ కేర్, నేనైతే తాళి కట్టను. అయితే నా మీద ప్రేమ? హోటల్, గెస్ట్ హౌస్, చెరుకు తోట అక్కడ వరకే నీ మీద ప్రేమ, పెళ్లి వరకు లేదో. అలాగా దేవదాస్, నువ్విలా అంటావనే మనం ఎక్కడెక్కడ ఏమేం చేసుకున్నామో అన్ని వీడియోలు తీసి భద్రంగా దాచిపెట్టుకున్నా. నువ్వు పెళ్లి చేసుకుంటే అవి డిలీట్ చేస్తా, లేదనుకో అవి సెండ్ చేస్తా. ఎవరికి? పోలీసులకు దేవదాస్. ఆ తర్వాత వాళ్ళే నీకు పెళ్లి చేస్తారు. ఏంటి దేవదాస్ సైలెంట్గా ఉన్నావు? నెక్స్ట్ నీ డైలాగ్ చెప్పు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. నెక్స్ట్. చెప్పులేస్తున్నట్లేదు, 1 2 3 ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుంది. మీకంటే తెగుళ్ళొచ్చిన కోళ్ళు నయం. గుంటనక్కలు చూసినట్టు ఆ చూపేంటి? చెప్పింది వినపలేదా? డైరెక్టర్ గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. అలా చూస్తూ ఊరుకుంటావేంటి దేవదాస్? అడుగు. ఏం బక్క దేవదాస్, పార్వతి చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది. నీ ట్రైనింగేనా? అబ్బే నాకు అని సీన్ లేదు డైరెక్టర్ గారు, మీరు అలాండి పారుకు అర్థమైనట్టు నేను చెప్తా. ఏ దేవదాస్, మళ్ళీ పారు నోరు జారిందంటే నీ కాళ్ళు చేతులు ఎరగొడతా, జాగ్రత్త. పదండ్రా. ఆడికి భయపడతావేంటి? దొన్నపోతకి పందికి క్రాస్ బీడింగ్లో పుట్టినట్టున్నాడు, ఆడికి నేను భయపడతాండి కామెడీగా. మనం సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాం పారు, ఆ జఫాగారితో గొడవ పడతానికి కాదు. వాడికి నువ్వంటే భయం పారు, అందుకే నేను అనలేక నన్ను అంటున్నాడు. నువ్వు ఉండగా నాకేం భయం పారు, ఆ పంది నన్ను ఏం చేయడానికి వస్తే కాపాడటానికి నువ్వు ఉన్నావుగా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా దేవదాస్. అబ్బా ఒక్క డైలాగ్తో నా గుండెల్లో కూర్చోవు కదే నా యాపిల్. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి హాయిగా ఉండాలనుంది దేవదాస్. నువ్వు అను, టాక్సీ బుక్ చేసేస్తా. నీ కూడా ఆ డైరెక్టర్ గాడి బుద్ధులొచ్చాయా? సరదాగా అన్నాలి గాని చిన్న మాట. చెప్పు. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అదో పెద్ద కథలే గాని అయినా నా సంగతి సర్లే. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? నాది నీకన్నా పెద్ద స్టోరీలే గాని నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏంటి? ఆ దేవదాస్ పార్వతులు ఎలా కలవలేదు, కనీసం ఈ దేవదాస్ పార్వతులు కలిస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తేమో. ఏమంటావు? ఇంకా అనడానికి ఏముంది, దేవదాస్ వెంటే పార్వతి. సార్ మార్షల్ మాస్టర్. హాయ్ సార్, నా పేరు సాగర్. ఒట్టి సాగరా, నాగార్జున సాగరా? సార్ సాగర్ అన్న మార్షల్ ఆర్ట్ మాస్టర్, ఆయన దగ్గర 1000కి పైగా స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. 1000 కాదు 10,000 మంది ట్రైన్ అవని, నాకేంటి? నువ్వు వెళ్ళి నెక్స్ట్ సీన్ రెడీ చెప్పు. ఆయనకి ఏం వచ్చో ఏం రాదో నేను చూస్తాలే. సారీ అన్న, మా డైరెక్టర్ ఏదో టెన్షన్లో ఉన్నాడు, ఏమనుకోద్దు ప్లీజ్. ఓకే ఓకే. అది అంతే. కుడ 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 అంతే. కుడ 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 గుద్దు 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 గుద్దు. చంపేనా కొడుకు, చంపేనా కుడ, చిత్త కొట్టే, చంపే. డైరెక్టర్ గారు అసలు నేను వీళ్ళని ఎందుకు కొట్టాలి? అది నీకు అనవసరం. నేను కొట్టు అంటే కొట్టాల్సిందే, మధ్యలో ఇలాంటి చెత్త కోసం లేకు. అది కాదు సార్, లాజిక్ ఉండాలి కదా. రే చరణ్ సార్, ఏంట్రా డిస్టర్బెన్సు? హీరో గారు ప్లీజ్ సార్ చెప్పినట్టు చేయండి కదా. సరే. నెక్స్ట్ అందరినీ పరిగెత్తించి కొట్టాలి. అంత పాపం వాళ్ళేం చేశారు సార్? రేపులు చేశారా, మర్డర్లు చేశారా? పరిగెత్తేసింది ఇయ్యకపోతే మీ అందరిని మర్డర్ చేస్తా. మీ సినిమా మీ ఇష్టం సార్, మాకెందుకు తొక్కలోది. యాక్షన్. చెత్త ఫైట్లు, చెత్త కంపోజింగ్. సార్ బాగా చేశారు కదా. తొక్కలాగా చేశాడు. ఏం బాగా చేయలా. నేను చెప్పింది ఏంది, ఆయన చేసిందేంటి? నేను పల్టీలు కొట్టమన్నా, ఎందుకు కొట్టలేదు అడుగు. సరే నా మార్షల్ ఆర్ట్ మాస్టర్ సార్, సర్కస్లో మాస్టర్ కాదు పల్టీలు కొట్టడానికి. మార్షల్ ఆర్ట్స్ మాస్టరా? నాకేదో డౌట్గా ఉంది. పాప మా పిల్లలే నేర్చుకుంటున్నారు. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తారా? రేయ్ నువ్వు వెళ్ళి నెక్స్ట్ సీన్ రెడీ చెప్పు, నేను వెళ్ళేసి వస్తా. సార్ ఆయన మార్షల్ ఆర్ట్ మాస్టర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హయ్యా
ఆయన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయితే నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ రా. ఏంటో త్వరగా చెప్పు, నాకు అర్జెంట్ పని ఉంది. ఇది కరాటే. కున్ఫు. ఇది టైక్వాండో. చాలా ఇంకా కావాలా? చాలు మాస్టర్, ఇప్పటికి పిచ్చ కొట్టుడు కొట్టారు, మీరు వెళ్ళండి. ఎరా నువ్వు కరాటేలో బ్లాక్ బెల్టా? లెదర్ బెల్ట్ కూడా లేదు మాస్టర్, ప్లీజ్ నన్ను వదిలేయండి. మనిషికి మర్యాద చేయడం నేర్చుకో. ఓకే మాస్టర్. రే జాగ్రత్త. ఏమన్నావురా? మిమ్మల్ని కదా మాస్టర్, నాకు నేనే చెప్పుకున్నాను. రే మొత్తం చూసేసావా? చూశాను సార్. దెబ్బలు బాగా గట్టిగా తగిలేరా? ఏం బాబాయ్, నీకు దండం పెడతారా బాయ్, నన్ను వదిలే. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఈ మాట చెప్పడానికైనా సినిమాలో ఛాన్స్ ఇచ్చింది. అదొక సినిమా, నువ్వు డైరెక్టర్. లైఫ్లోని సినిమా జోలికి రాను రా బాయ్. సార్ 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 ఇటండి. ఆయన ఫైటర్ కదా? కాదురా, మా బాబాయ్. మరి హీరో చేత చిత్త కొట్టించారు. అప్పు చేశానురా, మాటి మాటికి అడిగి సతాయిస్తున్నాడు. అందుకని సినిమాలో ఛాన్స్ అని చెప్పి పగ తీర్చుకున్నా. పగ తీరిందా సార్? ఆ పనిలోనే ఉన్నా. ఏం బాబాయ్, ఇంకో ఫైట్ షో నేను చేస్తావా? నీకు దండం రా నాయన, నన్ను వదిలే. మరి నువ్వు నాకు ఇచ్చిన అప్పు ఎప్పుడు ఇమ్మంటావు? నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు, అసలు ఇవ్వకున్నా బాధలేదు. బాబాయ్ బాబాయ్, నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయి బాబాయ్, నువ్వే హీరో. 4 రేప్ సీన్లు పెడతా. పోరా మెంటల్ జఫా. మీ డైరెక్టర్ పత్తి ఏం బాగాలేదు సార్, మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూస్తున్నాడు. మీరు ఆయనకి ఏం చూసి సినిమా ఇచ్చారు మాకు మాత్రం అర్థం కావట్లేదు సార్. మీరు పెట్టే డబ్బుల్లో పైసా అన్న వెనకొచ్చింది అనుకుంటున్నారా? ఏదో ఒకటి చేయండి సార్, మీ మొహం చూసాను ఊరుకుంటున్నాం. వాడసలు మనిషి కాదు చెప్తే వినడానికి, వాడొక వింత జంతువు. ప్లీజ్ నా ముఖం చూసి కొన్ని రోజులు ఒప్పుకోబట్టండి. షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టిన తర్వాత వాడు నాకు సంతకం చేస్తాడు. దాని తర్వాత ఆ నుత్కారేస్తారో కాయమగొట్టి కాకుల గద్దలకేస్తారో మీ ఇష్టం. ఎక్కడ చచ్చారా అంతా? అడవి జంతువు పిలుస్తుంది, ప్లీజ్ వెళ్ళండి. రే ఫ్యామిలీ పిక్ పంపి. సార్ ఇంకో వీడియో పెట్టాడు సార్. ఒక్క నిమిషం రే. సర్వనాశనం సినిమా డైరెక్టర్ సోకిన భయంకరమైన వ్యాధి. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు మొరాయించడంతో ఇక బతకడంటున్న డాక్టర్లు. షాక్లో చిత్రం యూనిట్, వెలువెల్లాడుతున్న సినీ ట్రేడ్ వర్గాలు. నాకు జబ్బు రావటం ఏంది? నాకు జబ్బు వచ్చిపోతే సినీ ట్రేడ్ వర్గాలు వెలవెల్లాడటం ఏంది? ఒరే నా బాడీ పార్ట్స్ ఏమన్నా ఈవీఎం మిషన్లారా మొరాయించడానికి? వాడి నెంబర్ అడిగిన దొరకలేదా? కష్టమవుతుంది సార్, దొరకట్లేదు. ఈ నెంబర్ వద్దురా, ఎలాగైనా వాడిని నా దగ్గర తీసుకురా. ఓకే సార్. యాక్షన్. వాసు, వాసు. ఏంటి కావ్య చెప్పు. చిన్న హెల్ప్ వాసు, చేస్తావా? చెప్పేం కావాలో. కొంచెం కందిపప్పు కావాలి. థ్యాంక్స్ వాసు. థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేం లేదా? నీకేం కావాలో చెప్పు వాసు, నా దగ్గరుంటి ఇస్తాను. అమ్మాయి దగ్గర నుండి అబ్బాయి ఏం కావాలని కోరుకుంటాడో అది కావాలి కావ్య. అంటే నీకు కావాల్సింది ఫసక్క? అవును. అయ్యో వాసు, ఈ మాత్రం దానికి ఎందుకంత మొహమాట పడుతున్నావు? నేను కందిపప్పు అడగగానే నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఫసక్క అడగగానే ఇవ్వడం నా బాధ్యత కదా. ఏం కాన్సెప్ట్ రా నిందగలయ్యా. కావ్య ఓకే అనింది, ఇంకెందుకు లేట్? యాక్షన్. కట్ కట్. కృష్ణ,
మీరు నాకు చెప్పిందేమో కామెడీ స్క్రిప్ట్, తీసేదేమో బూత్ స్క్రిప్ట్. ఏందిరా ఇది? భయ్యా మనం ఏం చేయలేం, కొన్ని రోజులు ఓపిక పట్టు, షూటింగ్ అయిపోద్ది. రేయ్ ఏం కాన్సెప్ట్ రా ఇది? ఏం నచ్చలేదా మీకు? కందిపప్పు ఇచ్చాడని అమ్మ ఏది అడుగుతా అది ఇచ్చేస్తుందా? నేను రాసిన స్టోరీలో కందిపప్పు ఇచ్చాడనే ఓకే అంటుంది. ఏంటి మీ ప్రాబ్లం? నా క్రియేటివిటీ అర్థం చేసుకోవాలంటే మీకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఉండాలి. అది మీకు లేదు పా. షూటింగ్ అవనీరా, నా క్రియేటివిటీ చూపిస్తా. ఓకే నేను వెళ్తున్నా. చిన్న డౌటు, ఎస్. అసలు ఫసక్ అంటే ఏంట్రా? ఫ్రిడ్జ్ ప్రొడ్యూసర్, నువ్వేదనుకుంటే అది. సార్ 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 ఏంట్రా లేటు? సార్ మీకోసం స్పెషల్గా కాల్చి కరగబెట్టి మరగబెట్టి తీసుకొచ్చాను సార్. సార్, తీసుకోండి సార్. మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదు, పుట్టుకతో వచ్చింది. మీరన్నా మీ యాక్టింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీకేం కావాలి? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కత్తిలా ఉన్నావు, నిన్నెందుకు వదులుకుంటానే? యహని ఏం వాసు, నీకు లవర్ ఉందా? లేదు సార్. అందుకే లిప్ కిస్ పెట్టవయ్యా అంటే సచిన్ సవాల్లో బిగుసుకుపోతున్నావు. నీకంటే 10th క్లాస్ పిల్లలు నయం, ఒక్కొక్కరు 4 మెయింటైన్ చేస్తున్నారు. మీ బుర్ర ఏకాగ్రత ఇక్కడ పెట్టి ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ. నన్నే శవమంటావరా లోఫర్? నువ్వు బతికున్న శవం రా బండెదవా. వాడు ముఖంలే వాసు, గంధం వాసన గాడిదకేం తెలుసు, అలాగే నీ వాల్యూ వాడికి తెలీదు. నీకు అంత ఎక్స్పెక్టేషన్ అయిందే నా మీద? థ్యాంక్స్ బేబీ. సార్ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. నువ్వు ఫోటోలు తీస్తుంటావు కదా వాసు? అవును. అమ్మాయిలని నూడుగా ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా? ఓ నీ అయ్యా, ఇదేంది నా గురించి చెప్తుంది? నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది. అంటే నువ్వు న్యూడ్గా తీసినా అందంగా తీస్తావు, ప్రాబ్లం లేదు. నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఉంటారు అయితే అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తారు కదా, సో దానికి సొల్యూషన్ లేదా? ఎందుకు లేదు, సింపుల్. ఆ ఫోటోలు మాకు కావు అని మార్ఫింగ్ చేశారని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోద్ది. తర్వాత స్టోరీ వాళ్ళే చూసుకుంటారు. నువ్వు చాలా గ్రేట్ వాసు. సరే కానీ నేను అడగగానే పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? పండిపోయిన మామిడి పండులాగున్నావు, ఒప్పుకోక ఏం చేస్తానే. అది నీ అందం నా గుండెకి గుచ్చుకుంది. అదేం అరుపుర్రా గౌడు గేదె. ఏమంటుందిరా అది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్పింది సార్ మిమ్మల్ని. ఒకటి ఇస్తేనే కదా ఇంకోటి ఇచ్చేది. ఈ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు? లైఫ్ ఇస్తానని చెప్పావా? చెప్పాను సార్. ఆల్రెడీ వాళ్ళ అమ్మకు లైఫ్ ఇచ్చిందంట, ఇంకో లైఫ్ అక్కర్లేదని మీ దున్నపోతు డైరెక్ట్ చెప్పమని చెప్పింది సార్. ఎంత కంటకోరం ఉండదు దానికి. అమ్మాయి మంచి మాటే చెప్పిందయ్యా. నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలు. ఓకే సార్. వచ్చే సినిమాలో మంచి హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను. అమ్మాయిని పెట్టుకుంటే నేను నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేయను. నిన్నెవడు చేయమన్నారా? వచ్చే సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు. నోరు మూసుకొని నేను చెప్పేది విను. నా ఫైనాన్సర్ వస్తున్నాడు, పరిచయం చేస్తా. నమస్తే పెట్టు. సరే పిలు గట్టిగా, నువ్వు మర్చిపోలేని నమస్తే పెడతా. మా డైరెక్టర్ అండి. నమస్తే. నువ్వేనా తినిందరక బాగా బలిసి సినిమాలకు డబ్బులు పెట్టేది? ఏమ్రా మజాక్ చేస్తున్నావా? ఏమా సిద్ధేశ్వర్ ఇట్లా మాట్లాడుతున్నాడు? అరే సర్వం, మైండ్ ఏమన్నా దొబ్బిందారా నీకు? నా మైండ్ బానే ఉంది. ముందు ఆయనకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అది చెప్పమనండి. నీకెందుకు చెప్తారా? నువ్వేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అడిగితే చెప్తావా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమంటావా నిన్ను అడగమని? బుద్ధుందా నీకు? ఈ మెంటల్ గాడా డైరెక్టర్ లైఫ్లో ఇంకా ఎప్పుడు నీకు ఫైనాన్స్ చేయను పో. సార్ ఒక్క నిమిషం. అరే సాటిస్ వేదవా, నా జిందగీ ఖరాబ్ చేస్తున్నావు కదరా. ఎలా చూపించారు నా శాడిజం? రోజు రోజుకి మీ శాడిజం పీక్స్కి వెళ్ళిపోతుంది సార్.
ఈ సంవత్సరం బెస్ట్ సాడిస్ట్ మ్యాన్ అవార్డు మీకే సార్. రేయ్ ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది. నా టైం వేస్ట్ చేయకుండా మంచి ట్యూన్ చెయ్యి. చెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది సార్? వరస్ట్. అసలు నీకు మ్యూజిక్ వచ్చా రాదా? ఎందుకంత టెన్షన్ పెడుతున్నావు? ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, చేస్తాడులే. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అసలేం నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. కాస్త సైలెంట్గా ఉంటే అందరికీ మంచిది. కానీ అసలు మీకు ఎలాంటి సాంగ్ కావాలి సార్? నాకా జగదేకేవరుడు అతిలోక సుందరి సినిమాలో అబ్బన్ని తీయన్ని దెబ్బ అచ్చం అలాంటి సాంగ్ కావాలి. ఆ సాంగ్ ఆల్రెడీ ఉంది కదరా, మళ్ళీ అలాంటి సాంగ్ ఎందుకు? కొత్తది ఏదైనా క్రియేట్ చేయండి. ఏహా ఏందే నీ నస? ఆ విషయం నాకు తెలీదా? రే చరణ్, సార్ ఇక్కడే ఉన్నాను సార్. ఏంట్రా ఈ డిస్టర్బెన్సు? ఇలా చిరాకు పెడితే నా క్రియేటివిటీ ఎలా చూపించుకోగలను? నా క్రియేటివిటీ వాడితేనే కదరా మంచి సాంగ్స్ వచ్చేది. కాపీ కొట్టడం నీ క్రియేటివిటీయా? రేపు వాళ్ళు కేసేస్తే ఫైన్ అవుట్ కడతాడు, నీ బాబు కడతాడా? నీ సినిమా నా చావుకొచ్చింది కదరా. ప్రొడ్యూసర్ గారు మీరు బయటికి వెళ్ళండి, డైరెక్టర్ గారికి ఏం కావాలో నేను చూసుకుంటా. ఓకే సార్ చెప్పండి మీకు ఎలాంటి పాట కావాలో. నీకేమన్నా షార్ట్ టైం మెమరీ లాస్ ఉందా? ఇందాక చెప్పాను కదా అబ్బని తీయని దెబ్బ అని. సేమ్ అలానే ఉండాలి. ఆల్రెడీ ఆ పాట ఉంది కదా సార్, సేమ్ అలాంటి పాటే కొట్టడం ఎందుకు? చెప్పించేయి. అదెందుకు ఇదెందుకని నేను క్వశ్చన్లు అడగొద్దు. నాతో పెట్టుకోవద్దు మ్యూజిక్ డైరెక్టర్. నేను అసలే పెద్ద తేడాగాన్ని. తేడా వస్తే ఫసక్కైపోతావు, జాగ్రత్త. కానీ ఇదేం ఇన్స్ట్రుమెంట్ సార్, కొత్తగా ఉంది. దీంతో కూడా వాయిస్తారా? దీంతో వాయిస్తే డైరెక్టర్లందరికీ సింగిల్ సిట్టింగ్లో సాంగ్స్ అన్నీ ఓకే. మీ డైరెక్టర్ని అడుగు, ఓకే అంటే వాయిస్తా. సార్ సార్ ఒక్కసారి ఊనండి సార్, ఒక్కసారి. ఏం డైరెక్టర్ గారు, ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి అబ్బని తీయని దెబ్బ వాయించమంటారా? వద్దొద్దు, వద్దులే. కొత్త పాట చేయండి. యువర్ వెరీ టాలెంటెడ్. నాకు అర్థమైంది. ఆ ఇన్స్ట్రుమెంటు అవసరం లేదు, లోపల పెట్టండి. కాసేపు నా దగ్గరే ఉంటుందిలేండి, దీంతో పని ఉంది. ఇది ఓకేనా డైరెక్టర్ గారు? ఆహా, ఓహో, అద్భుతం, సూపర్, వండర్ఫుల్. బాగుంది బాగుంది. ఓకే ఓకే. ఏంటి డైరెక్టర్ గారు మంచి బిజీగా ఉన్నట్టున్నారు? మా డైరెక్టర్ గారు రొమాంటిక్ సీన్ రాసుకురమ్మన్నారు. నాకు రొమాన్స్ రాదు, అదే చాలా కష్టంగా ఉంది. రొమాన్స్ అంత కష్టమేం కాదు, ఇలారా చూపిస్తా. నేను చెప్పినట్టు చేశారేనా? ఓకేనా? ఓకే. ఎవరిది మంచి వట్రంగా ఉంది. ఇంకెందుకు లేటు, వెళ్ళి గెలకండి పదా. ఎవరు నువ్వు? ప్రొడ్యూసర్ ఫ్రెండ్ కూతుర్ని, షూటింగ్ చూడ్డానికి వచ్చాను. ఓ ఐసీ. నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నా అసిస్టెంట్గా పెట్టుకుంటా. షూటింగ్ అంతా దగ్గర ఉండి చూడొచ్చు. ఏమంటావు? నేను నీకు ఆఫర్ ఇస్తా. కత్తి తీసుకొచ్చి నీ గొంతులో పొడుస్తా, లేదా పొట్టలో పొడుస్తా, లేదా అక్కడ పొడుస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏమంటావు? వావ్ సార్, ఆఫర్స్ చాలా బాగున్నాయి. ఏదో ఒక దానికి ఓకేనండి. నువ్వు వెళ్ళి నెక్స్ట్ సీన్ రెడీ చేయపో. పో. ఎవరితో నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నువ్వెవడ్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పోవే. పోరా జఫా.
యాక్షన్. సార్ నా క్యారెక్టర్ చెప్పలేదు, సీన్ చెప్పలేదు, డైలాగ్ కూడా చెప్పలేదు సార్. నాకు కూడా చెప్పలేదు సార్. ఎహే, అవేం అవసరం లేదు, ఏదో ఒకటి చేయండి. రెడీ, కెమెరా, యాక్షన్. సార్ నాకేం షాట్ పెట్టాలో చెప్పలేదు. ఏదో ఒకటి పెట్టు, అన్నీ నేను చెప్పను. అయితే ఎంటీ షాట్ పెట్టమంటారా? ఎహే, పెట్టే. నీ తల తిక్కోడా. రెడీ, యాక్షన్. సార్ మీకు దండం పెడతాను సార్, ఏం చేయాలి చెప్పండి సార్ ప్లీజ్. ఎహే, నువ్వు నన్ను చిరాకు పెడుతున్నావు. ఈసారి యాక్షన్ అంటే ఏదో ఒకటి చెయ్యి. మళ్ళీ ఏం చేయాలని అడిగితే చంపేస్తా నిన్ను. రే కృష్ణ, ఎక్కడ తెచ్చావురా? సార్ వస్తున్నాను సార్. ఏంట్రా కృష్ణ, ఈ ఆర్టిస్టులకి ఏం రాదు, ఎలా సెలెక్ట్ చేసావు? సార్ మీరు కూల్గా ఉండండి, నేను చూసుకుంటాను. సరే పో. ఇవే మీ సీన్స్, ఒకసారి చూసుకోండి. డైరెక్టర్ గారు ఏంటండి ఇది? కాఫీలో షుగర్ లేదని పిల్లం పట్టుకొని లమ్ అని తిట్టడం ఏంటి సార్? మొగుణ్ణి పట్టుకొని నీ అమ్మని అని తిట్టడమేంటి సార్? ఇది నా స్క్రిప్టు, నేను రాసిన స్క్రిప్టు. నా స్క్రిప్టుకు వంకలు పెడితే ఈ బూతులు కాదు, అంతకన్నా ఎక్కువ బూతులు మిమ్మల్ని తిడతా. అసలే నేను బూతుల్లో పిహెచ్డి చేశాను, అర్థమైందా? రెడీ, యాక్షన్. రెడీ, యాక్షన్. ఓ చెప్పండి బలిసిందానే, టిఫిన్ చేయమంటే ఎందుకు ఏనంటున్నావు? ఒరే దున్నపోతు, ఎద్దులా ఉన్నావు, నువ్వే చేసుకోవచ్చు కదా టిఫిన్. సూపర్. ఇది సూపర్ ఏందిరా, చండాలంగుందిరా నీ అయ్యా. రెడీ, యాక్షన్. పోయే జఫ మొహందానా, పోరా పకీర్ మొహమోడా, పోయే మడల్ మొహందానా, పోరా పిడేల్ మొహమోడా. నిన్ను చంపేస్తానే. నేను చచ్చే ఒక్క సెకండ్ ముందు నిన్ను చంపి నేను చస్తాన్రా. ఛాలెంజరా శాడిస్ట్ ఎదవా. సూపర్, అద్భుతం. ఎలా ఉందిరా? మీరు సూపర్ సార్. ఈ సంవత్సరంలో ఇదేరా ఉత్తమ చెత్త చిత్రం. విడిపిచ్చి తగలయ్యా, ఏంట్రగు చంపేస్తున్నాడు. మన కర్మ సరిత, ఏ మాట కామాట నువ్వు యాక్టింగ్ ఇరగదీస్తున్నావు. థ్యాంక్స్ రఘు. మీరెందుకు పెళ్లి చేసుకోలేదండి రఘు గారు? నీలాంటి కసక్ దొరక్క ఏదో ఒకటి సాధించి చేసుకోవాలనుకున్నా, కొంచెం లేట్ అయింది. దానికి దీనికి సంబంధమేంటి? అదే ఇది ఇదే కదా. మంచి ఉప్పు మీద ఉన్నావు, నువ్వు ఒప్పుకోవే, నిన్ను చేసుకుంటా. కరెక్టే గాని మంచి అమ్మాయి దొరకాలి కదా. మనసు పెట్టి వెతికావా? వెతికాను. దొరికిందా? దొరికింది. ఎవరా లక్కీ గర్ల్? నువ్వే సరిత, నిన్ను నేను 10 years నుంచి లవ్ చేస్తున్నాను. చీ ఊరుకో రఘు, నాకు సిగ్గేస్తుంది. ఓర్ని అమ్మ, నువ్వు సిగ్గుపడకే, నాకు గుండె పొడుస్తుంది. ఏంట్రా రొమాన్స్ చేయమంటే కుక్కల వాసన చూస్తున్నావు? ఏంట్రా చూస్తున్నారు? రేయ్ సరిగా చేయండి, లేకపోతే ఇద్దరిని ట్రంకు పెట్టలో పెట్టి తాళమేస్తా. ఒరే జఫ్ఫా, నువ్వెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా పెళ్లి చేసుకున్న రోజే నీ పిల్లం ఎవరితోనో లేచిపోతుందిరా. అరే నన్నే కుక్క అంటారా వేస్ట్ ఫెలో? ఏదో ఒక రోజు 100 పిచ్చి కుక్కలు నేను పీక్కొని తింటాయిరా. ఇదే నా శాపం. నీ శాపం బాగుంది. యాక్షన్. ఏం చూస్తున్నావే మెంటల్ దానా? నేనేం చూస్తే నీకెంట్రా మెంటలోడా? ముగుడు పట్టుకుని మెంటలో అంటావే కుక్క. నువ్వు ముగుడు వెంట్రా గజ్జి పట్టిన కుంటి కుక్క. రఘు, సరిత, నేను మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి మాట్లాడుతున్నా వినండి. మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. మీరు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్నీ ఇచ్చాను. కానీ మీరు మాటిమాటికి గొడవ పడుతున్నారు. తినిందరక్క బలిసి కొట్టుకుంటున్నారు. మీ పద్ధతి నాకు నచ్చటం లేదు, తిక్క రేగుతుంది. ఇంకోసారి గొడవ పడితే మీరిద్దరూ లారీ కింద పడి నుజ్జు నుజ్జై చనిపోయేలా మీ తలరాత మార్చి రాస్తాను. ఏం తమాషాలుగా ఉందా? యూ స్టూపిడ్ ఈడియట్స్. దమ్ముంటే ఇంకోసారి గొడవ పడండి, మీ సంగతి చెప్తా. గుడ్ బై. కట్ ఇట్. ఏమై కెమెరామెన్, ఎలా ఉంది ఎండింగ్?
మహాప్రభు మీ సర్వనాశనం రిలీజ్ అయితే ఇండస్ట్రీ సర్వనాశనం. ఈ ఆలోచన ఆ దేవుడికి కూడా రాలేదు మహాప్రభు. ఓకే ఓకే, నాకు పొగడతలు నచ్చవు. ఈ సినిమా తర్వాత నీకు చాలా ఆఫర్లు వస్తాయి. నా నెక్స్ట్ సినిమాకి కూడా నువ్వే కెమెరామెన్. ఎంజాయ్. రే పంది, మీ సినిమాకి పనిచేశానని తెలిస్తే లైఫ్ లాంగ్ నాకు ఎవడు సినిమాలో ఛాన్స్ ఇయ్యడరా. నీ సినిమాకి పనిచేసే కంటే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవడం నయం. ఛీ! సార్ మీ యూట్యూబ్ రైటర్ వచ్చాడు సార్. నాకు నీకేమైనా వంశపారంపర శత్రుత్వం ఉందా? లేదు కానీ ఎందుకు పిలిచావు మ్యాటర్ చెప్పు. ఎందుకురా నన్ను చంపుతున్నావు? నీ వల్ల నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కదరా. నీ మొహానికి ఇమేజ్ ఒకటి. పోనీలే కదా ఇంటర్వ్యూ చేస్తే నన్ను అవమానిస్తావా? మీడియా అంటే అంత తమాషాగా ఉందా? ఇప్పుడు అర్థమైందా మీడియా పవర్? ఒరే నీకు దండం పెడతా, నన్ను వదిలేరా. కొంచెం ఖర్చు అయ్యిద్ది, పెట్టుకుంటావా? నీ ఇమేజ్ ఎలా పడేసానో అలాగే పైకి లేపుతా. ఆ క్యాషియర్ నెట్కి ఎంత కావాలని తీసుకో. రే చరణ్ తీసుకెళ్ళరా. సర్లే బాయ్. బాయ్ బాయ్. ఏంటి అర్జెంట్ పిలిచావంట? ముందే చెప్తున్నా, నన్ను పని చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది. అరే నేను ప్రొడ్యూసర్ని రా, ఎందుకు ఇట్లా సంపక తింటున్నావు? ఇట్స్ ఓకే ప్రొడ్యూసర్, ఏడవకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. అరే ఒక్క సినిమాలో ఎన్ని స్టోరీలు ఏంట్రా? ఏ కాలంలో ఉన్నో ప్రొడ్యూసర్, ఇప్పుడుండే ఆడియన్స్కి ఒక్క కథ చూపిస్తే సాటిస్ఫై అవ్వట్లేదు. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. నా పనిలో ఏలు పెట్టకుండా మీ పని చూసుకోండి. షూటింగ్లో లైట్లు ఎందుకు వాడట్లేదు? ఆర్టిఫిషియల్ లైటింగ్ నా సినిమాలో రియాలిటీని దెబ్బతీస్తుంది. నా సినిమా న్యాచురల్గా ఉండాలి. లైట్స్ ఎప్పుడు వాడాలో నాకు పిచ్చ క్లారిటీ ఉంది. నువ్వు లైట్ తీసుకో ప్రొడ్యూసర్. లైట్లు వాడమంటే నన్ను లైట్ తీసుకోమంటావేంట్రా? కనీసం జిమ్మి ట్రాక్లన్నా వాడరా? ఆ గోల, ఆ సౌండ్ నా క్రియేటివిటీని దెబ్బతీస్తున్నాయి. అయినా చిన్నపిల్లల్ని అడిగినట్టు ఈ క్వశ్చన్స్ ఏంటి చిరాగ్గా? ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో నాకు తెలుసు. కొన్ని రోజులు ఆగండి, మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఈ దెబ్బతో మీరు ఎక్కడికో వెళ్ళిపోవటం గ్యారెంటీ ప్రొడ్యూసర్. ఈ దెబ్బతో నేను మెంటల్ హాస్పిటల్ పోవడం గ్యారంటీ రా బబూన్. సార్ యూట్యూబ్లో మీ మీద వీడియో వచ్చింది సార్. మళ్ళీ ఏం వీడియోరా? సంచలనం రేపుతున్న సర్వనాశనం మూవీ బిజినెస్. 150 కోట్లకు సర్వనాశనం మూవీ రైట్స్ దక్కించుకోవాలనుకుంటున్న ఒక ప్రముఖ కార్పొరేట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. షాక్ లో బడా ప్రొడ్యూసర్స్ అంతా డైరెక్టర్ సర్వం గొప్పతనమే అంటున్న సర్వనాశనం సినిమా ప్రొడ్యూసర్. డైరెక్టర్ సర్వంకి బాలీవుడ్ అండ్ హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నుంచి క్రేజీ ఆఫర్స్. మా డాడీ ఆఫీస్కి వచ్చానే, ఇక్కడ ఏమంత ఇంట్రెస్టింగ్గా లేదు, బోర్ కొడుతుందే. ఏం పాపా, నీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను చేయమంటావా? ఏం చేస్తావురా? నీకేం కావాలంటే అది నేను చేస్తా. నేను రెడీ, నువ్వు రెడీనా? నేను కూడా రెడీరా. నువ్వెవర్రా మధ్యలో? నువ్వెవర్రా మధ్యలో? అన్న వదిలి అన్న, ప్లీజ్ అన్న, నేను వెళ్ళిపోతానన్నా, వదిలి అన్న. పోరా పో. థ్యాంక్స్ అన్న. పోరా పో. వాణ్ణి ఎందుకు కొట్టావు? ఏమో దివ్య, నేను కామెంట్ చేశాడు, కొట్టాలనిపించింది. దాన్నే లవ్ అంటారు. కింద నుంచి సార్, పైకి ఏంటి లేపితే, పిలిచారంట? మనం ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలి. సాంగ్ మొత్తం రొమాన్సే ఉండాలి. మళ్ళీ అదెట్ట ఇదెట్ట అని నన్ను అడిగి చిరాకు పట్టకు, అర్థమైందా? నువ్వు చెప్పిన దానికి సరే అనడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు కదా జోకర్. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళి రెడీ చేసుకోపో. అరే చరణ్ సార్, డాన్స్ అని రమ్మని నన్ను వచ్చాడా? ఒక్క నిమిషం సార్. ఏ ప్రకాష్ ఇట్రా. 2 స్టెప్లు వేసి చూపించు. దీని డాన్స్ అంటారా? నేను చేసి చూపిస్తా చూడు. ఇది డాన్స్ అంటే.
నేను డ్యాన్స్ చేస్తే ఇండియాలో ఎవడైనా నాకు దండం పెట్టాల్సిందే. మహాప్రభు మీరు డ్యాన్స్ చేస్తే ప్రపంచం మొత్తం చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఓకే ఓకే, నాకు పొగడతలు ఇష్టం ఉన్నదని నీకు తెలుసు కదా. యాక్షన్. బ్రదర్ ఎంటర్ ది డ్రాగన్. డైరెక్టర్ రమ్మన్నావా చరణ్? పిలిచాను సార్, వస్తున్నారంట. ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి బాబు, బుద్ధిలేని దున్నపోతాడు. దున్నపోతే 100 రెట్లు నయం వాడికన్నా. మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని జఫా అంటాడు. ఐ థింక్ మనం పోయిన జన్మలో పెద్ద పాపం చేసుంటాం. ఎస్ కరెక్ట్. అదిగో మన హీరో వస్తున్నాడు. అరే చరణ్, అయ్యా ప్రొడ్యూసర్ రమ్మన్నా ఏడు కనబడ్డా. రే సర్వం, నేనేరా ప్రొడ్యూసర్ని. సరే సరే, నీ బోర్డు సార్ నాకు అవసరం లేదు, మన టీం నీతో మాట్లాడాలంట. అవునా? నాకు ఇప్పుడు మూడు లేదే, మూడు వచ్చేటప్పుడు పిలుస్తా, అప్పుడు రండి. నీకు మూడు వచ్చినప్పుడు పిలవటానికి మేము సోమనానికి వచ్చాం అనుకున్నావా? శోభనం 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 అంటే గుర్తొచ్చింది. అసలు ఆ శోభనం ఎట్లా చేసుకోవాలనుకున్నానంటే, మా శవాలు పక్కన పెట్టుకొని చేసుకుందాం అనుకున్నావా? ఎవడరు ఇది? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ డైరెక్టర్ గారు, మా మాటినండి. ఇలా సినిమా తీస్తే బాగా రాదు, దాని తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమ్స్ నాకు పులిహోర తింటంతో సమానం. నీ ధ్యాస ఎప్పుడు తిండి మీద ఉంటుందా? ఫుల్గా తాగేసి చిల్లర డ్యాన్స్ చేస్తున్నావు. అసలు నువ్వు డైరెక్టర్వేనా? ఎవడరు మాట్లాడింది? గుత్తా బయలుతా దమ్ముంటే ముందుకు వచ్చాను రా. లౌడకు బాల్ నా ఇష్టం రా. షూటింగ్ లేనప్పుడు పీకల్లాగా తాగుతా, గుడ్డలోడు తీసుకొని డాన్స్ చేస్తా. అడగడానికి మీరెవర్రా? మీకు ఎంజాయ్ చేయడానికి చేతగాక నా మీద పడి ఏడుస్తారా? నాకు చిరాకు తెప్పించొద్దు. మర్యాద పోయి ఎవడు పొలాడు చేసుకోండి. ఎందుకండి మమ్మల్ని టార్చర్ చేస్తారు? ఏమీ లేకుండా షూటింగ్ ఎట్లా చేయమంటారు? ఇన్ని రోజులు ఎలా చేసావు? జస్ట్ చేశానండి. ఇక ముందు కూడా అలానే చెయ్యి. నీకు షూట్ చేసుకోవడానికి కావాల్సిన కెమెరా అది నీకు ఇచ్చా, ఇంకేం కావాలి? కుమ్మేసుకో. బొంగేం కాదు. మరి మా సంగతి ఏంటి సార్? మీకు కావాల్సింది స్క్రిప్ట్, హీరోయిన్ రెండు ఉన్నాయి. మీకేంటి ప్రాబ్లం? ఏ కెమెరాతో తీస్తున్నారు, ఎన్ని లైట్లు వాడుతున్నారు, సినిమా బడ్జెట్ ఎంత, అవన్నీ మీకు అనవసరం. అలాని ఒక లైట్ కూడా వాడరా? అవన్నీ మీకు అనవసరం అని ఇప్పుడే చెప్పా. ఇంకోసారి అయితే నా నోట్లోంచి క్రియేటివ్ బూతులు వస్తాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళని, మీ బంధువుల్ని సినిమాలో పెట్టుకుంటున్నారు కదా, సినిమా బాగుందని మీకు గ్యారంటీ ఉందా? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? లేదు. నువ్వు నా బంధువా? కాదు. మరి సినిమాలు ఎందుకు పెట్టుకున్నా? నాకు కావాల్సింది టాలెంట్, అది ఉంటే చాలు. మనీ, రిలేషన్, ఐ డోంట్ కేర్. అబ్బా ఏం మేనేజ్ చేస్తున్నారు సార్? అది కాదురా సర్వం, వాళ్ళు నీ మంచి కోసమే కదరా చెప్తున్నది. నా లటారమే కాదు, నేను మాట్లాడుతున్నాను కదా ప్రొడ్యూసర్, మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఇలా టాలెంట్ ఉందనే కదా సెలెక్ట్ చేసుకుని సినిమా చేస్తున్నాను. టాలెంట్ లేదని చెప్పమను, ఇలా అడిగింది ఇస్తా. చెప్పండి, మీకు టాలెంట్ లేదా? తాగిందంతా దిగిపోయింది. చరణ్, అయ్యా 4 ఫుల్లు. డబ్బులు ప్రొడ్యూసర్ ఖాతా అని చెప్పరా. నీకు దండం పెడతారా నాయనా, ఆ టైటిల్ మార్చరా. ఎవరైనా మీరు చేస్తున్న సినిమా పేరేంటంటే సర్వనాశనం అని చెప్పుకోలేక చచ్చిపోతున్నారా నాయనా. పిచ్చి ప్రొడ్యూసర్, ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. ఈ టైటిల్కి క్లారిటీ నేను ఇస్తా. నీకు ఆస్తులున్నాయి, కానీ ఇంకా సంపాదిస్తున్నావు. ఏదో ఒక రోజు నువ్వు పైకి పోతావు. పైకి పోయేటప్పుడు ఒక్క పైసా కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. అంటే నువ్వు సంపాదించిందంతా సర్వనాశనం. నువ్వే కాదు, అందరూ సంపాదిస్తారు, ఆస్తులు కూడా పెడతారు, ఏదో ఒక రోజు చస్తారు. అంటే వాళ్ళ కష్టం మొత్తం సర్వనాశనం. ఈ లోకంలో ఉండే ప్రతి జీవి ఏదో ఒక రోజు నాశనం అయిపోవటం గ్యారంటీ. సర్వనాశనం నా క్రియేటివిటీని ఎవడో తొక్కలేడు. ఆ ఛాన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను. ఎవరవుతారో ఎవరెవరో తెలియదు కానీ నేను మాత్రం ఈ సినిమా లోపల సర్వనాశనం అయిపోతా. షూటింగ్ ఇవ్వాలనే రా, లాస్ట్ రోజు గుమ్మడికాయనైతే కొట్టని నీ సంగతి చెప్తా. రెడీ, యాక్షన్. నేను చెప్పాలి కదా యాక్షన్, ఈయన చెప్తున్నాడు ఏంటి?
ఏం మీరు నన్ను కొట్టారా? ఏంటి డౌటా? మళ్ళీ ఏంట్రా? బుద్ధిలేని పంది, బుద్ధిలేని ఎద్దులా పెరిగి మమ్మల్ని ఆడుకున్నావు కదరా. ఒరే దొనపోతు, నీ కంటికి మేము జంతువులా కనిపిస్తున్నావురా? నువ్వు పెట్టిన టార్చర్ మేము సినిమా కోసం భరించాం రా. సినిమా అంటే మాకు ప్రాణం రా, బుల్డోజర్. క్రియేటివ్ డైరెక్టర్ నన్నే కొడతారా? మీ అంతు చూస్తా. ఎక్స్ట్రా మాట్లాడితే కాలి కింద వేసి తొక్కుతా. నోరు మూసుకా. నువ్వు డైరెక్టర్వి కాదురా, పెద్ద సైకో సాడిస్ట్వి. చెత్త సినిమా తీసావు కదరా జఫా. ఈ సినిమా ఎవడైనా ₹1 కన్నా కొంటాడ్రా? ఎక్స్క్యూజ్ మీ, సర్వనాశనం ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు? సర్వనాశనం సినిమా కొనడానికి వచ్చిన ముంబై నుంచి. హాయ్, ఐఎమ్ సర్వనాశనం డైరెక్టర్. అయ్యో, మాకెందుకు తెలుసు సార్? మీరు డైరెక్షన్ చేశారనే కదా ఈ సినిమా కొనడానికి వచ్చా. మీ ఆఫర్ చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. సినిమా బాగుంటుందని నేను చెప్పలేను. అసలు సినిమాలా ఉంటుందని కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. సినిమా చూసి డిసైడ్ అయితే మంచిది. తర్వాత సినిమా ఆడకపోతే నాకు సంబంధం లేదు. మీ డైరెక్టర్ మీద మాకు ఫుల్ నమ్మకం ఉందండి. ఖచ్చితంగా పరమ చెత్త సినిమా తీసి ఉంటాడని మాకు తెలుసు. సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, డౌటే లేదు. కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్పండి. అర్థవంతమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తే ఎవ్వరు చూడట్లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పిచ్చి పిచ్చిగా దరిద్రంగా ఉన్న సినిమాలే చూస్తున్నారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో మీ సర్వం గారి కంటే దరిద్రంగా నీచమైన సినిమా ఎవ్వరు తీయలేరు. సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దరిద్రంగా ఉంటుందని మా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకో మాట చెప్పాలంటే మీ సినిమా టైటిల్ సర్వనాశనం. ఆ టైటిల్ చూసి సినిమా కొనడానికి వచ్చాం. ఆ టైటిల్ అంతా బాగుంది, మేం కొనడానికి రెడీ. మీరు అమ్మడానికి రెడీయా? అమ్మాలి అనుకుంటే ఒక రేట్ చెప్పండి. 5 crores కి ₹1 కూడా తగ్గం. మీరు సెన్సార్ చేయించండి. మీరు చెప్పిన అమౌంట్కి మేము కొనడానికి రెడీ. మహాప్రభు, నీలాంటోడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. సర్వనాశనం. హాయ్ సార్. అరే చరణ్, నువ్వా? ఎలా ఉన్నారా? బాగున్నావా? ఏదో సార్ మీ దయ ఇలా ఉన్నాను. ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ సార్. హాయ్. హాయ్ సార్, నా పేరు రూహి, నేను డాక్టర్ని. వార్ని, క్రియేటివ్ డైరెక్టర్ని నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు కదరా, నీకెలా పడింది ఈ అమ్మాయి? పైగా డాక్టరు. క్రియేటివ్ డైరెక్టర్ సర్వం గారు అసిస్టెంట్ అని చెప్పాను సార్, పడిపోయింది. ఓకే ఓకే, హ్యాపీరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దగ్గర మనం దగ్గరికి ఎందుకు లేండి గురుగారు, దూరం నుండి ఇవ్వండి. నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావురా. ఏదో మీ దయ గురుగారు. గురుగారు నాకు గురుగారు లేడీస్ ఉన్నారు. నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. కారు మళ్ళీ మీ దయ సార్. సరేలే. అవునరా, వాళ్ళందరూ అప్పుడు నన్ను కొమ్ముతుంటే నువ్వు ఆపలేదే? ఆ ఎమోషన్లో వాళ్ళని ఆపితే నన్ను కూడా గుమ్ముతారు కదా సార్. మీరు ఎద్దులా ఉన్నారు. అదే సార్, దిట్టంగా ఉన్నారు, 4 దెబ్బలు పడ్డా తట్టుకోగలుగుతారు. నేను పక్కపరాని సార్, నా పరిస్థితి ఏంటి? సర్లే, ఇంకేంటి సంగతులు? మన సినిమా గురించి చెప్పు. మీకు తెలిసిందే కదా సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ఏ టైంలో ఎవరేజ్ కొడతారన్న భయంతో ఫారెన్ వెళ్ళిపోయాడు సార్. మీ సినిమా చూసి మన తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటు కలిపి ఒక 40 మందికి పిచ్చి వచ్చిందని తేలింది సార్. మనం ఎంతమంది అనుకున్నావురా? మినిమం 70 మంది అనుకున్నాను సార్, కానీ వాళ్ళకి గుడ్ లక్ సార్. అంత మన గ్రేట్నెస్ కదరా? మన గ్రేట్నెస్ కాదండి, మీ గ్రేట్నెస్ అని చెప్పండి. ఇంకా చాలా ఘోరాలు జరిగాయి సార్, అవన్నీ ఇప్పుడు ఎందుకు లేని కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ దరిద్రమని ఒక క్రేజీ స్క్రిప్ట్ రెడీ చేస్తాను రా. మీ సినిమా టైటిల్స్ నా భూతో నా భవిష్యత్తు సార్. ఇండియాలో ఉండే అన్ని లాంగ్వేజ్లో ప్లాన్ చేస్తున్నాను రా. అయితే ఇండియాలో ఉన్న మెంటల్ హాస్పిటల్స్ అన్ని రెడీగా ఉండాలన్నమాట. రెగ్యులర్గా సినిమా ఎవడైనా తీస్తారా, డిఫరెంట్గా తీసేవాడే కింగ్. పొంగేం కాదు, ఏమన్నారా? అదే సార్, మీరు సూపర్ అంటున్నా. ఎప్పటికైనా నేను సర్వం ద క్రియేటివ్ డైరెక్టర్ అని మీ బయోపిక్ తీస్తాను సార్. అందులో మీరే హీరోగా యాక్ట్ చేయాలి సార్. ఇంటర్నేషనల్ సైకో.